विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिनिति नामिने नमस्ते सरस्वती देवे भगवति प्रचारिणे निर्विशेष शून्यवादी पश्चात्यादिशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौरा भक्तवृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे हरे जय प्रभुपदा जय प्रभुपदा जय गुरुदेवा जय गुरुदेवा निताय गौर हरि बोल निताय गौर हरि बोल निताय गौर हरि बोल निताय गौर हरि बोल। हरे कृष्ण हरिनाम संकीर्तन की जय। हरे हरे कृष्ण कृष्ण प्रभु। हरे कृष्ण तेला प्रभुपाद की जय। यस ओके हरे कृष्णा प्रभु। हरे कृष्ण माता जी ప్రేయర్ చెప్తారా చెప్పనా ప్రభు? చెప్పండి. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా
అంజనశలాకయా చక్షురున్మిలితమేన తస్మై శ్రీ గురువే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూప కథామహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురుం శ్రీయుతపదకమలం శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధాకృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంచ. హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపీశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ణాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినే ఇతి నామినే. నమస్తే సారస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది ప్రాచార్య దేశ సారిణి. హే కృష్ణ కరుణా వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సో హరే కృష్ణ మాత. హరే కృష్ణ హరే కృష్ణ. ఎస్, ఇంకా నిన్న మనం మాట్లాడుకున్న దాంట్లో ఎవరికైనా ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా? నిన్న మనం మాట్లాడుకున్న దాంట్లో ఓకే. సో ఏం లేకపోతే ఈరోజు మనం 3వ శ్లోకం నుంచి మనం 17వ అధ్యాయము ఈ యొక్క శ్రద్ధాత్రయ విభాగములు అంటే ఈ యొక్క త్రిగుణాల యొక్క ఫెయిత్ శ్రద్ధాత్రయ అంటే ఇక్కడ నుండి శ్రద్ధ అంటేనేమో నమ్మకం, త్రయ అంటేనేమో 3 అనమాట. విభాగములు అంటే డివిజన్స్. అంటే ఇక్కడ వాళ్ళు చేసే భక్తి ఏవైతే ఉంటుందో ఈ త్రిగుణాలలో మధ్యలో ఏ విధంగా విభజించబడింది అని చెప్పేసి ఈ శ్లోకంలో మనము చూడవచ్చు అనమాట ఇక్కడ. సో ఎస్, 3వ శ్లోకం స్టార్ట్ చేద్దాం. సత్వానురూప సర్వస్య శ్రద్ధా భవతి భారత శ్రద్ధామయోయం పురుషో యో యశ్రద్ధా స ఏవ సః. చదవండి. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. సత్వానురూప సర్వస్య శ్రద్ధా భవతి భారత శ్రద్ధామయో అయం పురుషో యో యశ్రద్ధా స ఏవ సః. ఓ భారత, వివిధ ప్రకృతి గుణాలలో తన స్థితిని అనుసరించి మనిషి ఒకానొక రకమైన శ్రద్ధను పెంపొందించుకుంటాడు. తాను పొందిన గుణాలను బట్టే జీవుడు ఒక ప్రత్యేకమైన శ్రద్ధను కలిగిన వానిగా చెప్పబడతాడు. భాష్యం. ఎటువంటి వాడైనా ప్రతి మనిషి ఒకానొక రకమైన శ్రద్ధను కలిగి ఉంటాడు. కానీ అతడు ఉండే స్వభావాన్ని బట్టి అతని శ్రద్ధ సాత్వికము, రాజసికము లేదా తామసికముగా భావించబడుతుంది. ఆ విధంగా తన ప్రత్యేకమైన శ్రద్ధను బట్టి అతడు కొందరు వ్యక్తులలో సాంగత్యము చేస్తాడు. ఇక 15వ అధ్యాయంలో చెప్పబడినట్లు యథార్థం ఏమిటంటే ప్రతి జీవుడు ఆదిలో భగవంతుని విభిన్నాంశయే. అందుకే ఆదిలో అతడు సమస్త ప్రకృతి త్రిగుణాలను అతీతుడే. కానీ అతడు తనకు భగవంతునితో ఉన్నట్టు సంబంధాన్ని మరిచిపోయి బద్ధ జీవితంలో ప్రకృతి సంపర్కంలోకి వచ్చినప్పుడు ప్రకృతి వైవిధ్యంతో సాంగత్యం వలన తన స్థితిని తయారు చేసుకుంటాడు. తత్ఫలితముగా కలిగినట్టు కృత్రిమమైన శ్రద్ధ స్థితి కేవలము భౌతికమే అవుతాయి. మనిషి ఏదో ఒక రకమైన భావంతో లేదా జీవిత భావనతో నడపబడేవాడిగా ఆదిలోనే నిర్గుణుడే, దివ్యమైన వాడే. జీవిత భావనతో నడపబడిన ఆదిలో నిర్గుణుడే, దివ్యమైన వాడే. అందుకే భగవంతునితో తన సంబంధాన్ని తిరిగి పొందడానికి అతడు తన సంప్రాప్తించిన భౌతిక కల్మషాలన్నీ తప్పక శుద్ధి చేసుకోవాలి. అదే నిర్భయమైన భగవద్ధామ ప్రాప్తి మార్గము. అదే కృష్ణ భక్తి భావన. మనిషి కృష్ణ భక్తి భావంలో నెలకొంటే పూర్ణత్వ స్థితిని చేరుకోవడానికి అతని మార్గము సునిశ్చితమై ఉంటుంది.
ఈ ఆత్మానుభూతి మార్గాన్ని అతడు చేపట్టకపోతే తప్పకుండా ప్రకృతి గుణ ప్రభావానికి లోనవుతాడు. ఈ శ్లోకంలో శ్రద్ధ అనే పదము చాలా ప్రధానమైనది. శ్రద్ధ లేదా విశ్వాసము అనేది ఆదిలోనే సత్వగుణము నుండి వస్తుంది. మనిషి శ్రద్ధ ఒక దేవత మీదనో కల్పిత దేవుడి మీదనో లేదా మానసిక కల్పనలలో ఉంటుంది. మనిషికి ఉండే దృఢమైన శ్రద్ధ భౌతిక సత్వగుణ కర్మ ఫలంగా కలుగుతుంది. కానీ భౌతిక బద్ధ జీవన స్థితిలో ఏ కర్మలు పూర్తిగా పవిత్రమై ఉండవు. అవన్నీ మిశ్రితమే అయి ఉంటాయి. అవి విశుద్ధ సత్వగుణములో ఉన్నవి కావు. విశుద్ధ సత్వగుణము దివ్యమైనది. విశుద్ధ సత్వగుణములో మనిషి భగవంతుని నిజమైన స్వభావాన్ని అర్థం చేసుకోగలుగుతాడు. శ్రద్ధ పూర్తిగా విశుద్ధ సత్వగుణములో ఉండనంత వరకు అది ఏదో ఒక ప్రకృతి గుణ కల్మషానికి లోనవుతుంది. కలుషిత ప్రకృతి గుణాలు హృదయానికి విస్తరిస్తాయి. అందుకే ఒకానొక ప్రకృతి గుణ సంపర్కంలో హృదయ స్థితిని బట్టి మనిషి శ్రద్ధ స్థిరపడుతుంది. మనిషి హృదయ సత్వగుణంలోనే ఉంటే అతని శ్రద్ధ కూడా సత్వగుణంలోనే ఉంటుందని అర్థం చేసుకోవాలి. అతని హృదయంలో రజోగుణము ఉంటే అతని శ్రద్ధ కూడా రజోగుణంలో ఉంటుంది. ఇక అతని హృదయం తమోగుణంలో మోహంలో ఉంటే అతని శ్రద్ధ కూడా ఆ విధంగా కలుషితమై ఉంటుంది. ఈ విధంగా మనకు ప్రపంచంలో నానా రకాల శ్రద్ధలు కనిపిస్తాయి. నానా రకాల శ్రద్ధల కారణంగానే నానా రకాల మతాలు ఉన్నాయి. నిజమైన ధార్మిక శ్రద్ధ సత్వగుణంలోనే ఉంటుంది. కానీ హృదయము కలుషితమైన కారణంగా మనకు నానా రకాలైన మతాలు కనిపిస్తున్నాయి. ఈ విధముగా వివిధ రకాలైన శ్రద్ధలను బట్టి నానా రకాల పూజలు ఉన్నవి. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ అండి. నేను అడుగుదాం అనుకున్న క్వశ్చన్ ఇక్కడికి వచ్చేసింది ప్రభు. ఆన్సర్ వచ్చేసిందా మీకు? మనం వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే హిందువుల్లో మనకి ఇంతమంది దేవతలు, ఇన్ని అవతారాలు వచ్చాయి, దేన్ని పూజించాలా అనేటటువంటి డౌట్ అందరికీ ఉంటుంది. ఎందుకంటే మన హిందువులనే యూనిటీ లేదు. యూనిటీ ఇన్ ద సెన్స్ అంటే ఇంతమంది భగవంతులు ఉన్నాం కాబట్టి ఇంతమందిని పూజించవలసి వస్తుంది. ఓకే ప్రభు, క్లాస్ లోకి వెళ్దాం. మనకు కావాల్సిన ప్రశ్నలన్నీ ప్రభుపాదుల వారు ఆల్రెడీ అదే శ్లోకంలో ఎప్పుడో ఒకసారి వస్తుంది మనకు ఆటోమేటిక్. ఆ డౌట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ కనిపిస్తుంటుంది. ఎగ్జాక్ట్లీ, ఎస్. సో ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు వివిధ ప్రకృతి గుణాలలో తన స్థితిని అనుసరించి మనం ఉండే స్థితిని బట్టేసి మనిషి ఒకానొక రకమైన శ్రద్ధను పెంపొందించుకుంటాడు అంటున్నారు ఇక్కడ. అంటే వాళ్ళు ఉండే దాన్ని బట్టేసి, ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు ఏంటి అనే దాన్ని బట్టేసి వాళ్ళు ఏం చేస్తారంటే అలాంటి నమ్మకాన్ని కానీ శ్రద్ధని కానీ వాళ్ళు పెంపొందించుకుంటారు అనమాట. ఇప్పుడు నిన్న లింగయ్య గారు అడిగిన ప్రశ్న కూడా దానికి మనం ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోవచ్చు మనం ఇక్కడ. ఎందుకంటే వాళ్ళు ఆ గుణంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి నమ్మకం ఆ విధంగా ఉంది వాళ్ళ యొక్క అనేది అక్కడ మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. తాను పొందిన గుణాలను బట్టే జీవుడు ఒక ప్రత్యేకమైన శ్రద్ధను కలిగిన వానిగా చెప్పబడతాడు. సో ఈ యొక్క 3 గుణాలలో ఏ గుణంలోనైతే ఉంటాడో ఆ గుణాలను బట్టేసి తన పనులు కూడా ఉంటాయి అన్నమాట ఇక్కడ. సో కాబట్టి ముఖ్యంగా ఈ శ్లోకంలో కృష్ణుడు ముఖ్యంగా ఏం చెప్తున్నాడంటే మన శ్రద్ధ, ఈ నమ్మకం ఏదైతే ఉంటుందో ఈ 3 గుణాల ద్వారా విభజించబడి ఉంటుందని చెప్పేసి చెప్పడం అనేది ఈ శ్లోకం మనకి ముఖ్య ఉద్దేశం అనమాట ఇక్కడ. అయితే ఇక్కడ భాష్యంలో ప్రభుపాదుల వారు చాలా చక్కగా వివరించారు, చాలా డీటెయిల్డ్గా ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ వివరించడం జరిగింది. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇక్కడ ఎటువంటి వాడైనా ప్రతి మనిషి ఒకానొక రకమైన శ్రద్ధను కలిగి ఉంటాడు. కానీ అతడు కలిగి ఉండే స్వభావాన్ని బట్టి అది శ్రద్ధ సాత్వికము రాజసికము లేదా తామసికముగా భావించబడుతుంది. ఎస్, వాడి స్వభావాన్ని బట్టేసి వాడు ఫలానా గుణంలో ఉంటాడనమాట. ఇక్కడ ఆ గుణంలో ఆ గుణంగా ఉన్నాడంటే అర్థం ఏంటి ఇక్కడ వాడు, ఎందుకంటే ఆ గుణంలో ఉన్నాడు కాబట్టి ఆ స్వభావాన్ని బట్టేసి వాడు వాడి శ్రద్ధని సత్వగుణంలో ఉండొచ్చు, రాజసికంలో ఉండొచ్చు, లేకపోతే తమో గుణంలో ఉండొచ్చు అని చెప్పేసి ఇక్కడ మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఉండే గుణాల ప్రకారము వాళ్ళు పనులు చేస్తూ ఉంటారు అనమాట. ఇక్కడ వాళ్ళు ఉండే గుణాల ప్రకారం వాళ్ళు చేస్తూ ఉంటారు అనమాట ఇక్కడ. కాబట్టి సో వాళ్ళు ఉండేదాన్ని బట్టేసి వాళ్ళ యొక్క శ్రద్ధ ఉంటుందని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ ఆ విధంగా ఒక ప్రత్యేకమైన శ్రద్ధను బట్టి అతడు కొందరు వ్యక్తులతో సాంగత్యము చేస్తాడు. అంటే ఇక్కడ వీడు
ఎందుకంటే మనం చూస్తుంటాం ఇక్కడ వాళ్ళకి ఎవరైతే నచ్చుతారో అలాంటి వాళ్ళతోనే వాళ్ళ సాంగత్యం ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే అలాంటి వ్యక్తులందరూ కూడా ఒకటే దగ్గరికి వస్తారనమాట. సత్వగుణంలో ఉన్నవాడు కాస్త తమో గుణంతోనే ఉండలేడు ఇక్కడ, తమో గుణంలో ఉన్నవాడు ఇక్కడ సత్వగుణంలో ఉండలేడు ఇక్కడ, రాజసికంలో రజోగుణంలో ఉన్నవాడు సత్వగుణంలో ఉండలేడు. అంటే ఏంటి ఇక్కడ వాళ్ళకి ఇప్పుడు పార్టీ మూడు ఉందనుకోండి, ఇప్పుడు ఎంజాయ్మెంట్ మూడు చాలా మందికి ఉందనుకోండి. అలా ఉన్నప్పుడు ఏం చేస్తారు, వాడు వాళ్ళంటి ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటున్నారో అలాంటి వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేస్తారు ఇక్కడ. చేసుకొని వాడు పార్టీలు కానీ ఫంక్షన్లు కానీ లేకపోతే వాడు ఏదైనా కావచ్చు, ఇప్పుడు అలాంటి వాళ్ళతోనే వాడు సాంగత్యం చేస్తూ ఉంటాడు అనమాట. ఎందుకు, వాడి శ్రద్ధ అనేది అలాంటి యొక్క విషయాల్లో ఉంది కాబట్టి ఇక్కడ అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ మనం. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇక్కడ మనము దాన్ని ఏం చేయాలి, ఇక్కడ మనము మన యొక్క శ్రద్ధను మనం పెంపొందించుకోవాలి. ఏ విధంగా పెంపొందించుకోవాలి, ఈ జ్ఞానాన్ని విని అర్థం చేసుకొని మనం శ్రద్ధను పెంపొందించుకోవాలని చెప్పేసి మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు అనమాట ఇక్కడ మనం. అందుకనే ఇక్కడ 15వ అధ్యాయంలో ఏం చెప్పారు, ఇక్కడ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి జీవుడు కూడా ఆదిలో భగవంతుని యొక్క అంశాలే అని చెప్పడం జరిగింది. అంటే దాని ఏం అర్థం ఏంటి, ఇక్కడ మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన అని చెప్పేసి చెప్పారనమాట. అంటే ఇక్కడ మమైవాంశో అంటే నా యొక్క అంశాలు మీరందరూ అని చెప్పేసి కృష్ణుడు ఆల్రెడీ 15వ అధ్యాయంలో మనకి చెప్పడం జరిగింది అనమాట ఇక్కడ. అంటే ఇక్కడ మనము భగవంతుని లాగా శుద్ధ సత్వగుణంలోనే ఉన్నాము ఒకప్పుడు మనము. కానీ ఇక్కడ ఏమైపోయిందంటే ఈ భౌతిక ప్రకృతిలోకి రావడం వల్ల, ఈ భౌతిక ప్రకృతి యొక్క కల్మషము వల్ల ఏమైపోయామంటే మనము ఆ శుద్ధ సత్వగుణం నుంచి పతనం అయిపోయాము. తర్వాత సత్వగుణంకి వచ్చాము, తర్వాత రజోగుణంలోకి తమో గుణంలోకి ఈ విధంగా దిగజారిపోతున్నాం అనమాట. కానీ మళ్ళీ ఇప్పుడు ఏం చేయమంటున్నారు, ఇక్కడ ఈ జ్ఞానాన్ని ఉపయోగించుకొని మళ్ళీ మన యొక్క గుణాన్ని మనం పెంపొందించుకోవాలి ఇక్కడ మనం. కాబట్టి అది చాలా చాలా ముఖ్యమైనది అని చెప్పేసి ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ఇక్కడ. అందుకే ఆదిలో అతడు సమస్త ప్రకృతి గుణాలకు అతీతుడే. కానీ అతడు తన భగవంతుడితో ఉన్నటువంటి సంబంధాన్ని మర్చిపోయి బద్ధ జీవితంలో ప్రకృతి సంపర్కంలో వచ్చినప్పుడు ప్రకృతి వైవిధ్యముతో సాంగత్యం వలన తన స్థితిని తయారు చేసుకుంటాడు. ఎగ్జాక్ట్లీ ఇదే జరుగుతుంది ఇక్కడ మనకి. మొట్టమొదటిగా మనం శుద్ధ సత్వన గుణంలో ఉన్నాము, కానీ ఈ భౌతిక ప్రకృతికి వచ్చినాక ఏమైపోయిందంటే మనకున్న రిలేషన్స్ కానీ లేకపోతే బంధువులు కానీ మనకు పెరుగుతున్న వాతావరణం కానీ దాంట్లో ఉండడం వల్ల ఏమైపోతామంటే ఒకటే ఆ వాతావరణంలో పెరిగి కొంతమంది ఏమో సత్వగుణంలోకి వెళ్ళిపోతారు. వాళ్ళు ఇటువంటి ఏమి చేయకుండా చాలా మంచిగా ఉంటారు ఇక్కడ. కానీ చాలా వరకు ఏంటంటే ఇక్కడ తమో గుణం రజోగుణంలో ఉండిపోతారు అనమాట ఇక్కడ. ఎందుకంటే వాళ్ళు పెరుగుతున్న వాతావరణం ఆ విధంగా ఉంది కాబట్టి అది చేస్తున్నది కూడా కరెక్టా కాదా వాళ్ళకి తెలియదు ఇక్కడ. అది తప్పు వాళ్ళదని చెప్పలేము. ఎవరైతే ఎక్కడైతే పెరుగుతున్నారో అలా పెరుగుతున్నప్పుడు ఏంటంటే వాళ్ళకి ఆ విధంగా అలాంటి విషయాలు ఎవరు నేర్పించలేదు అనమాట ఇక్కడ. ఆ విధంగా నేర్పించకపోవడం వల్ల ఏమైపోయిందంటే వాళ్ళు అలాంటి గుణాలలోనే ఉండిపోతున్నారు. ఇప్పుడు చెప్పినా కానీ వాళ్ళు అర్థం చేసుకునే స్థితిలో లేరు అని చెప్పేసి ఇక్కడ మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు అనమాట ఇక్కడ మనం. అందుకనే మనం చూసినట్లయితే ఈ యొక్క ఇంతకుముందు మనం భస్మాసురుడు యొక్క ఉదాహరణ కూడా మనం చెప్పుకున్నాము. ఏం చెప్పుకున్నాము, అక్కడ అతను శివునికి పూజ చేశాడు, కానీ ఏ భావంతో పూజ చేశాడు, అక్కడ భగవంతుణ్ణి కోరికలు కోరుకోవడం కోసం ఆ శివుని దగ్గర నుంచి కోరికలు కోరుకోవాలని చెప్పేసి పూజలు చేశాడు. అంతేగాని శివుని మెప్పించడం కోసమా లేకపోతే శివుని మీద భక్తితోనే చేయలేదు. ఇక్కడ నాకు కొన్ని కోరికలు ఉన్నాయి, నాకు ఇవి నెరవేర్చుకోవాలంటే ఏం చేయాలంటే తీర్చేది ఎవరున్నారంటే శివుడు ఉన్నాడు ఇక్కడ. ఓకే, శివుడికి నేను పూజ చేస్తానని చెప్పేసి చాలా ఘోరమైన తపస్సు చేస్తాడు. ఆ తపస్సు చేసినాక ఏమైపోతుంది, శివుడు ప్రత్యక్షం అవుతాడు. ప్రత్యక్షం అయిపోయేసి ఏం కావాలంటే వరం ఇచ్చేస్తాడు అన్నమాట. ఏమిస్తాడు ఇక్కడ, నేను ఎవరి మీదనైతే చేయబెట్టేస్తే వాళ్ళు నశించిపోవాలి, నాశనం అయిపోవాలి అని చెప్పేసి, అంటే వాళ్ళు బూడిదైపోవాలని చెప్పేసి వరాన్ని కోరుకుంటాడు ఇక్కడ. చూడండి అక్కడ వాడి యొక్క నమ్మకం ఏ విధంగా ఉంది చూడండి. అంత భక్తి ఉంది కానీ ఆ భక్తిని వేరే విధంగా ఉపయోగిస్తున్నాడు అనమాట ఇక్కడ. ఆ విధంగా ఉపయోగించగల ఏమైపోయింది, సరే అని చెప్పి శివుడు వరం ఇచ్చాడు ఇక్కడ. వరం ఇచ్చినప్పుడు వానికి ఏమర్థం అయిపోయింది, పక్కనే పార్వతి ఉందనమాట. వాని యొక్క కళ్ళు కాస్త పార్వతి మీద పడిపోయింది. అప్పుడు ఏమనుకున్నాడు, ఈ శివుడిని కనుక నేను నాశనం చేసినట్లయితే పార్వతిని నేను చేజెక్కించుకోగలను, పార్వతిని పొందగలను చెప్పేసి ఆ భావంతో వాడు కలిగిందనమాట. అప్పుడు ఏం చేశాడు, శివుడి వెనకాల పరిగెత్తడం మొదలు పెట్టాడు అనమాట. అలా శివుడి వెనకాల పరిగెడుతూ వెళ్తున్నప్పుడు అప్పుడు విష్ణుమూర్తికి అర్థమైపోయింది ఇక్కడ సిచ్యువేషన్ ఏంటిదనేది. వీడు వరం కోరుకున్నాడు, ఈ వరం ప్రకారము ఈ శివుడిని నాశనం చేద్దామని చెప్పేసి ఇలా చేస్తున్నాడని చెప్పేసి విష్ణుమూర్తికి అర్థమైపోయేసి వేరే ఒక వ్యక్తిలాగా
వేషధారణ చేసేసి అక్కడికి వచ్చేస్తాడు అనమాట. ఒక బ్రాహ్మణుడి దాకా వేషధారణ తీసుకుని వచ్చేసి చెప్తాడు. అప్పుడు పరిగెడుతుంటే ఆపుతాడు అనమాట. ఎందుకు పరిగెడుతున్నావు, ఏమైందని చెప్పేసి అంటే, ఇట్లా ఇక్కడ శివుడి ఈ విధంగా వరం ఇచ్చాడు నాకు, అది పనిచేస్తుందా లేదా తెలుసుకుందాం అని చెప్పేసి శివుడి మీద ప్రయోగం చేస్తున్నానని చెప్పేసి చెప్తాడనమాట. ఓ, ఆ శివుడి మీద నమ్ముతున్నావు, అసలుకి ఆ శివుడికి ఒక ఇల్లు అంటూ లేదు, ఆ శివుడు ఎక్కడో ఉంటాడు, అతను చెప్పిన మాటలు ఎవరు వినరు, ఈవెన్ భార్య పార్వతి కూడా ఒక్కోసారి ఆయన చెప్పేది నమ్మదు, అలాంటి వ్యక్తిని నమ్ముతున్నావు అని చెప్పేసి చెప్తాడనమాట. అంటే అంటే అది ఇచ్చిన వరము తప్ప అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు భస్మాసురుడు అడిగినప్పుడు అది తప్పు కాదు, నాకు ఇంతకుముందు చాలా మందికి ఇలాంటి వరాలు ఇచ్చారు కానీ ఎక్కడ కూడా పని చేయలేదు ఇక్కడ, కాకపోతే నీకు నిజంగా ఆ వరం గురించి నీకు నిజంగా తెలుసుకోవాలనుకుంటే ఎందుకు నువ్వు ట్రై చేయకూడదు అని చెప్పేసి అడుగు చెప్తాడనమాట. అప్పుడు భస్మాసురుడు ఏం చేస్తాడు, ఆ చేతిని తీసుకొని తన మీదే పెట్టుకుంటాడు. అలా తన మీద పెట్టుకున్నప్పుడు ఏమైపోతుంది, వాడు కాస్త బూడిద అయిపోతాడు అనమాట. అదనమాట మామూలుగా ఏంటి ఇక్కడ ఈ రజస్తమో గుణాలలో ఉన్న వ్యక్తుల యొక్క కోరికలు కానీ ఏవైతే ఉంటాయో ఇలాంటి కోరికలు అన్నమాట. ఇక్కడ అంటే ఏంటి, ఇక్కడ వేరే వాళ్ళకి ఇబ్బంది కలిగినా కానీ, వేరే వాళ్ళకి కష్టం కలిగినా కానీ నేను సుఖంగా ఉండాలి అని చెప్పేసి కోరుకునే కోరికలు అన్నమాట. ఇక్కడ అలా వాళ్ళు చేసే పూజలు కూడా ఏంటనే విషయం గురించి ఇంకా ముందు ముందు మనం చూడవచ్చు ఇక్కడ మన అధ్యాయంలో కూడా ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఎందుకు నేను చెప్పాను, ఇక్కడ ప్రకృతి వైవిధ్యంతో మనం ఉండడం వల్ల ఏమైపోయినామంటే మనం కలుషితం అయిపోయాం. ఇక్కడ తత్ఫలితంగా కలిగినట్టు కృత్రిమమైన శ్రద్ధ స్థితి కేవలము భౌతికమే అవుతాయి. కాబట్టి అలాంటివన్నీ కూడా భౌతికమే, ఆధ్యాత్మికమైన శ్రద్ధలు కావన్నమాట. ఇక్కడ భక్తి చేస్తున్నారంటే ఒక టిక్ మార్క్ వేసుకోవడం మనకి ఇక్కడ. ఓకే, మనం చూస్తుంటాం అప్పుడప్పుడు, నేను కూడా చాలాసార్లు అబ్జర్వ్ చేస్తాను. ఇక్కడ మామూలుగా ఎవరైనా ఆటో డ్రైవర్లు కానీ, లేకపోతే ఎవరైనా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానీ, బండి మీద వెళ్ళిపోయే వాళ్ళు వెళ్తూ ఉంటారు, బయట రోడ్డు బయట నిలబడేసి అక్కడి నుంచే దండం పెట్టుకుని వెళ్ళిపోతారు అనమాట. గుడిలోకి వెళ్ళే అంత సమయం ఉండదు వాళ్ళకి. నిజంగా గుడికి వెళ్ళాలనుకుంటే ఏం చేయాలి, ముందే అర్థం ప్లాన్ చేసుకొని ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు సమయం ఉండేట్టు చేసుకొని వచ్చేసి ఆ భగవంతుని యొక్క లోపలికి వెళ్ళేసి ఒక 2 నిమిషాలు దండం పెట్టుకుని వెళ్ళిపోవచ్చు. కానీ చాలా వరకు బయట నుంచే దండం పెట్టుకుని వెళ్ళిపోతుంటారు అనమాట. ఇక్కడ అంటే ఇక్కడ అలా దండం పెడితే మొత్తం అంతా భగవంతుడు అంటారు, నేను చేసే పని చేసేసాను, ఈరోజు భగవంతుని దండం పెట్టుకోవాలి కాబట్టి దండం పెట్టేశాను కాబట్టి నా కోరిక నెరవేరుస్తాడని చెప్పేసి నమ్మకం అనమాట. ఇక్కడ కొంతమంది ఉంటారు, కొంతమంది గురువారం రోజు మాత్రమే నేను ఉపవాసం ఉంటాను, గురువారం రోజు అసలుకి నాన్ వెజ్ కాదు కదా, మందు కాదు కదా, ఎలాంటి ఈ యొక్క తప్పు పనులు చేయకుండా ఉంటానని చెప్పేసి కొంతమంది ఉంటారు అనమాట. ఇక్కడ కొంతమంది శనివారం రోజు ఉంటారు. ఇక్కడ శనివారం రోజు మాత్రం ఏమీ ముట్టుకోరు, ఏం చేయకుండా ఉంటారు. ఇక్కడ అంటే ఇక్కడ మిగతా రోజులు వెంకటేశ్వర స్వామి లేనట్టు, అక్కడ ఓన్లీ శనివారం రోజు మాత్రమే భగవంతుడు ఉన్నాడు, మిగతా 6 రోజులు కాస్త నేను ఏమైనా చేసేయచ్చు. అంటే ఇక్కడ వీళ్ళది వాళ్ళ శ్రద్ధ అనేది వాళ్ళకు తోచినట్టుగా వాళ్ళు చేస్తున్నారు భక్తి, తప్పిస్తే భగవంతుడు చెప్పిన విధంగా వాళ్ళు చేయట్లేదు. ఇక్కడ వాళ్ళకి ఏమనిపించింది, ఇప్పుడు ఇక్కడ ఓకే నేను లావ్ అయిపోతున్నానో లేకపోతే ఇంకేదో అయిపోతుంది నాకు ఇప్పుడు, అప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు నేను ఏదో విధంగా నా యొక్క బరువు తగ్గిపోవాలి. ఇప్పుడు తగ్గిపోవాలంటే ఏం చేయాలి, ఇప్పుడు ఏదో ఒక రోజు చూజ్ చేసుకుంటాను. ఇక్కడ ఒక గురువారమో, సోమవారమో, మంగళవారమో, శనివారమో ఏదో ఒక రోజు చూజ్ చేసుకొని ఆ రోజు నేను ఇవన్నీ ముట్టుకోకుండా ఉంటాను. ఇక్కడ అది అయిపోయిన తర్వాత మళ్ళీ మిగతా రోజులన్నీ కూడా చేసే విధంగా చేసేస్తాను అనమాట. అది అలాంటి శ్రద్ధతోని భక్తి చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు ఇక్కడ. అందుకని నేను చెప్పాను ఇక్కడ దాన్ని కృత్రిమమైన శ్రద్ధ, కృత్రిమమైన స్వభావం అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ అలా చేసినప్పుడు ఏమైపోతాయి, అవన్నీ కూడా భౌతికమే అయిపోతాయి. ఎవరి కోసం చేస్తున్నావు, అవి నీ కోసం చేసుకుంటున్నావు. నీ ఆరోగ్యం బాగుండాలి, లేకపోతే ఇలా ఆ రోజు చేయకపోతే ఏమైనా అయిపోతుందేమో, ఆల్రెడీ ఎప్పుడో స్టార్ట్ చేశాను నేను, ఒకసారి నేను ఆల్రెడీ మొక్కుకున్నాను కాబట్టి ఇలా చేస్తున్నానని చెప్పుకోవడం ఏవైతే ఉంటాయో అవన్నీ భౌతికం అయిపోతాయి అనమాట, ఆధ్యాత్మికం కాలేవి ఇక్కడ. ఎందుకు, అవి భగవంతుని కోసం చేయకుండా వాడి కోసం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు అనమాట. ఇక్కడ మనిషి ఏదో ఒక రకమైన భావముతో లేదా జీవిత భావనతో నడపబడిన ఆదిలో నిర్గుణుడే దివ్యమైన వాడే. అందుకే భగవంతుడితో తన సంబంధాన్ని తిరిగి పొందడానికి అతడు తనకు సంప్రాప్తించిన భౌతిక కల్మషాన్ని తప్పక శుద్ధి చేసుకోవాలి. ముందు ఫస్ట్ వచ్చినప్పుడు మనకి ఇలాంటి గుణాలు లేవు. మనం ఏ విధంగా చెప్పాను, మనం పుట్టినప్పుడు పిల్లలు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళలో ఎలాంటి చెడు ఆలోచనలు కానీ, చెడు భావనలు కానీ ఇవేవి ఉండవు అనమాట. ఇక్కడ ఎప్పుడైతే వాళ్ళు తిరిగి పెరుగుతూ ఉంటారో, ఒకనొక విత్త వయసుకు రాగానే ఏమైపోతుందంటే ఒక ఐడియా వస్తుందో అప్పుడు వాళ్ళకి ఏం చేయాలంటే అవి చేసేస్తారనమాట. ఇక్కడ అదేవిధంగా మనం కూడా మొట్టమొదటిగా ఈ భూప్రపంచానికి వచ్చినప్పుడు, భగవంతుని యొక్క లోకం నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు మనం కూడా అలాగనే ఉన్నాం. నిర్గుణ అంటే ఏంటి, ఇక్కడ ఎలాంటి గుణాలతోని కలుషితం లేకుండా ఉండిపోయాం మనం.
అంతేకాదు మనం దివ్యంగా ఉన్నాం అనమాట. అంటే భగవంతుడి లాగానే ఉన్నాం మనం ఇక్కడ. భగవంతునికి ఉన్న లక్షణాలన్నీ కూడా మనలో ఉన్నాయి. మోతాదు లేకపోవచ్చు, అంటే క్వాలిటీలో ఉన్నాయి కానీ క్వాంటిటీలో భగవంతునికి సంబంధించినగా మనకి లేవన్నమాట మనకి ఈ యొక్క అన్ని కూడా. అందుకనే మనం ఏం చేయాలి ఇక్కడ, మనం ఆ భగవంతుని యొక్క సంబంధాన్ని మనం పెంపొందించుకోవాలంటే ఏం చేయాలంటే మన యొక్క కల్మషము, ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న మన కల్మషం ఏదైతే ఉంటుందో దాన్ని తప్పకుండా మనం శుద్ధిపరచుకోవాలి అని చెప్పేసి అంటున్నారు. అంటే ఏంటి, క్లీన్ చేసుకోవాలి. మనం ఇక్కడ మన బట్టలు మురికిపడ్డాయి అనుకోండి, ఏం చేస్తాము, అదే బట్టలు వేసుకోము, మనం ఏం చేస్తాము వాటిని ఉతుక్కొని మళ్ళీ వేసుకుంటాం అనమాట ఇక్కడ. అదేవిధంగా మన ఇంట్లో దుమ్మున్నప్పుడు ఆ దుమ్మున్న ఇంట్లోనే మనం ఉండం అనమాట. మనం ఏం చేస్తాము, ఆ దుమ్మును మొత్తం క్లీన్ చేసుకుని ఆ ఇంట్లో ఉంటాం అనమాట. అదేవిధంగా మనం కూడా ఏమైపోయామంటే ఈ త్రిగుణాల ప్రభావంతో మొత్తం కలుషితం అయిపోయాం ఇక్కడ మనం. ఈ కలుషితం అయిపోవడం వల్ల ఏమైపోతున్నామంటే మనము భగవంతుని గురించి ఉన్న ఆలోచన మర్చిపోయాము, భగవంతుని ఎక్కడి నుంచి వచ్చామనే విషయం గురించి మర్చిపోయాము. అలా మర్చిపోతూ మనం ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అనమాట ఇక్కడ. కాబట్టి చాలా మంది వరకు శ్రద్ధ ఏ విధంగా ఉంటుంది, అది భౌతిక భావనతో ఉంటుంది, కాబట్టి పూర్తిగా కల్మషంతో ఉంటారని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. అదే నిర్భయమైన భగవద్ధామ ప్రాప్తి మార్గము, అదే కృష్ణ భక్తి భావన. కృష్ణ భక్తి భావన అంటే ఏంటంటే మన యొక్క ఉనికిని శుద్ధి చేసుకొని కృష్ణ భక్తి భావన నెలకొల్పుకొని మళ్ళీ భగవంతునితోని జోడించడం ఏదైతే ఉంటుందో, భగవంతుని యొక్క ధామానికి వెళ్ళడం ఏదైతే ఉంటుందో, ఆ యొక్క నిజమైన ఆ యొక్క దివ్యమైన స్థితి పొందడం ఏదైతే ఉంటుందో అది మన కృష్ణ భక్తి భావన అనమాట ఇక్కడ. మనము భక్తి అనేది ఎక్కడికి పోయినా కానీ భక్తి ఉంటుంది. భౌతిక ప్రపంచంలో మనం చేస్తున్నప్పుడు భక్తి ఉంటుంది. ఆ యొక్క ముక్తి పొందేసి మనం ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళినా కానీ అక్కడ కూడా మనం భక్తి చేస్తూనే ఉంటాం. ఎన్నో కథలు వింటుంటాం, మనం ఎన్నో లీలలు వింటుంటాం, భగవంతుని యొక్క లీలలు వింటుంటాం ఇక్కడ. వాళ్ళకు ముక్తి పొందేసి ఆధ్యాత్మిక లోకంకి వెళ్ళిపోయినా కానీ అక్కడ కూడా వాళ్ళు పూజిస్తున్నారు ఇక్కడ. కానీ ఏ విధంగా పూజిస్తున్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క భావనతో పూజిస్తున్నారు అనమాట. కొందరు మాతృత్వ భావనతో పూజిస్తున్నారు, కొందరు ఒక ప్రియురాలుగా ఒక ప్రియుడిలాగా పూజిస్తున్నారు, కొంతమంది స్నేహితులుగా ఆయనతో స్నేహం చేస్తున్నారు ఇక్కడ, కొంతమంది నిజంగా ఆరాధిస్తున్నారు ఆయన్ని. ఈ విధంగా వేరు వేరు భావాలతోని వాళ్ళు భగవంతుని ఆరాధిస్తున్నారు అనమాట ఇక్కడ. అంటే ఏంటి మనం అర్థం ఇక్కడ, మనం ఎక్కడ ఉన్నా కానీ మన యొక్క భక్తి అనేది ఆ స్వభావం అనేది అలానే ఉండిపోతుంది. కానీ ఇక్కడ ఉన్నప్పుడు అది భౌతికంగా కల్మషం అవుతుంది, ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళిపోయినప్పుడు అది పూర్తిగా కలుషితం కాకుండా చాలా నిర్మలంగా ఉంటుంది అనమాట ఇక్కడ. ఏ విధంగానైతే ఇప్పుడు నీళ్లు ఉన్నాయనుకోండి, ఆగి ఉన్న నీళ్లు అంటే ఒక గుంటలో కనుక నీళ్లు ఉన్నాయనుకోండి, ఆ నీళ్లు కొన్ని రోజులు అయిపోయినాక ఏమైపోతాయంటే వాసన వచ్చేస్తాయి, దాంట్లో పురుగులు ఇవన్నీ కూడా వచ్చేస్తాయి అనమాట. అదే నది ఉందనుకోండి, నది పారుతున్న నది ఉందనుకోండి, ఆ నీళ్ళు ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంటాయి, కలుషితం అనేవి కావన్నమాట ఇక్కడ. సో అదేవిధంగా ఏం చేస్తామంటే ఎన్నో జన్మలు తీసుకుంటూ మనం ఎన్నో కర్మలు చేసుకుంటూ ఏం చేస్తున్నామంటే మన ఉనికిని చాలా కలుషితం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అనమాట ఇక్కడ. కాబట్టి మనం ఏం చేయాలంటే మన యొక్క స్థితిని మనం ఉద్ధరించుకోవాలి. ఆ శ్రద్ధని ఎవరి మీద పెడుతున్నాము, ఎలాంటి భావనతో చేస్తున్నాము అది మనం అర్థం చేసుకోవాలన్నమాట ఇక్కడ. మనిషి కృష్ణ భక్తి భావనలో నెలకొంటే పూర్ణత్వ స్థితిని చేరుకోవడానికి అతని మార్గము సునిశ్చితమై ఉంటుంది. ఈ ఆధ్యాత్మిక భూతి మార్గాన్ని అతడు చేపట్టకపోతే తప్పకుండా ప్రకృతి గుణ ప్రభావానికే లోనవుతాడు. కాబట్టి మనం కనుక ఈ యొక్క పూర్ణస్థితికి చేరుకోవాలంటే ఏం చేయమంటారు ఇక్కడ, ఈ కృష్ణ భక్తి భావనలో ఉంటే మన మార్గము ఇక్కడ సునిశ్చితం అంటే ఏంటి, తప్పకుండా గ్యారంటీగా వెళ్తామని చెప్పేసి అంటున్నారు. అంటే అది ఆల్రెడీ ఫిక్స్డ్ అనమాట ఇక్కడ మనం చెప్పాలంటే ఇక్కడ. అందుకని ఇక్కడ ఏం చెప్పారు, ఇక్కడ ఈ శ్లోకం అంతా దేని గురించి మాట్లాడుతుంది, ఒకానొక వ్యక్తి యొక్క శ్రద్ధ ఏ విధంగా ఉంటుందనే దాని గురించి మాట్లాడుతుంది అనమాట ఇక్కడ. అందుకనే ఈ యొక్క శ్రద్ధ లేదా విశ్వాసం అనేది ఆదిలో సత్వగుణం నుండే వస్తుంది ఇక్కడ. కానీ మనిషి శ్రద్ధ ఒక దేవత మీదనో కల్పిత దేవుడి మీదనో లేదా మానసిక కల్పనలోనే ఉంటుంది. అందుకని ఇక్కడ ఏం చెప్పారు, ఇక్కడ మనిషి శ్రద్ధ అని ఒక దేవత మీద కానీ కల్పిత దేవుడి మీద అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. అంటే కల్పిత దేవుడు అంటే ఏంటి, ఇక్కడ ఎక్కడా చెప్పని యొక్క దేవుడు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళ మీద శ్రద్ధను పెంచుకుంటూ వెళ్ళిపోవడం అనమాట. నిన్న మాట్లాడుకున్నంత కూడా మనం దాని గురించే మాట్లాడాము ఇక్కడ. ఇవన్నీ కల్పిత దేవుళ్ళు అనమాట ఇక్కడ, ఎక్కడా చెప్పలేదు ఇక్కడ. ఒక సాయిబాబు గురించి కానీ లేకపోతే మీకు ఇంకా నిజం చెప్పాలంటే ఈవెన్ సత్యనారాయణ స్వామి గురించి కూడా శాస్త్రాలలో ఎక్కడ చెప్పబడలేదు. ఇక మనం ఏదైతే సత్యనారాయణ వ్రతం చేస్తున్నామో ఆ వ్రతం కూడా ఎక్కడ కూడా శాస్త్రాల్లో ఎక్కడ చెప్పబడలేదు, ఆ యొక్క అవతారం గురించి కూడా ఎక్కడ ప్రస్తావించబడలేదు. బట్ అట్లీస్ట్ ఆ అవతారంలో విష్ణుమూర్తినే పూజిస్తున్నారు కాబట్టి ఓకే, ఆ సత్యనారాయణ స్వామి కూడా యొక్క చతుర్భుజ అవతారంలో ఆయన పూజిస్తుంటారు ఇక్కడ. కాబట్టి అంటే ఇక్కడ వీళ్ళు
ఇవన్నీ కూడా చెప్పాలంటే ఇవన్నీ కల్పితమైనవి అనమాట. ఇక్కడ ఈ కల్పితమైన భక్తి ఎవరైతే చేసుకుంటూ వెళ్ళిపోతున్నారో వాళ్ళ శ్రద్ధ అనేది ఆ విధంగా ఉండిపోతుంది అనమాట. ఇక్కడ వాళ్ళు కల్పించుకున్నది అది. ఇక్కడ అది వాళ్ళు తయారు చేసుకుంది ఆ దేవతని కానీ లేకపోతే కల్పిత దేవతల్ని కానీ వాళ్ళు తయారు చేసుకొని ఆ విధంగా పూజిస్తున్నారు కాబట్టి దాంట్లో నుంచి బయటపడలేకపోతున్నారు అనమాట. అందువల్ల ఏం చెప్తారు ఇక్కడ, ఎవరికైతే ఇలాంటి విషయాల గురించి ఎప్పుడైతే చెప్తామో వాళ్ళకి అంగీకరించరు అనమాట. అమ్మో ఇవన్నీ మానేయాలి, ఇవన్నీ చేయాలి, ఇది చాలా కష్టమైపోతుంది అని చెప్పేసి భావించే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు ఇక్కడ. అందుకనే మనిషికి ఉండే దృఢమైన శ్రద్ధ భౌతిక సత్వగుణ కర్మ ఫలముగా కలుగుతుంది. కానీ భౌతిక బద్ధ జీవన స్థితిలో ఏ కర్మలు పూర్తిగా పవిత్రమై ఉండవు, అవన్నీ మిశ్రితమే అయి ఉంటాయి. కాబట్టి మన బద్ధ జీవితంలో సత్వగుణంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు చేసే కర్మలు పూర్తిగా మంచియే అంటే కావు ఇక్కడ. ఎందుకంటే సత్వగుణంలో ఉండవచ్చు కానీ వాళ్ళు చేసే కర్మలు అనేవి భగవంతునికి అనుగుణంగా చేయలేకపోవచ్చు. ఇప్పుడు బ్రాహ్మణులు చాలా మంది ఉంటారు. ఇప్పుడు బ్రాహ్మణ వృత్తిని నిర్వహించే వాళ్ళందరూ కూడా విష్ణుమూర్తిని పూజిస్తున్నారా, కృష్ణుని పూజిస్తున్నారంటే లేదు. మళ్ళీ వాళ్ళలో కూడా కొంతమంది శివుణ్ణి పూజిస్తుంటారు, కొంతమంది వినాయకుడిని పూజిస్తుంటారు చాలా ఇష్టమైన దేవతగా, కొంతమంది కుమారస్వామిని, కొంతమంది వినాయకుడిని. ఇట్లా ఈ విధంగా ఏంటంటే వాళ్ళలో కూడా సత్వగుణంలో ఉన్న వాళ్ళలో కూడా వాళ్ళు పలానా దేవతని పూజించుకుంటూ వెళ్ళిపోతారు. ఇక్కడ అలాంటి వాళ్ళు ఇక్కడ ఏం చెప్పారు, ఇక్కడ ఎవరినైతే మీరు పూజిస్తారో అలాంటి లోకానికి వెళ్ళిపోతారని ఇంతకుముందుకు మనం చెప్పుకున్నాం ఆల్రెడీ భగవద్గీతలో. మీరు చేసే భక్తి పట్టేసి మీ యొక్క డెస్టినేషన్ ఎక్కడికి వెళ్ళాలని నిర్ణయించబడిపోతుంది అనమాట ఇక్కడ. కాబట్టి ఇక్కడ అందుకని ఏం చెప్తున్నారు, ఇక్కడ అవి విశుద్ధ సత్వగుణంలో ఉన్నవి కావు, విశుద్ధ సత్వగుణము దివ్యమైనది. విశుద్ధ సత్వగుణంలో మనిషి భగవంతుని నిజమైన స్వభావాన్ని అర్థం చేసుకోగలుగుతాడు. శ్రద్ధ పూర్తిగా విశుద్ధ సత్వగుణంలో ఉండనంత వరకు అది ఏదో ఒక ప్రకృతి గుణ కల్మషానికి లోనవుతుంది. సో కాబట్టి సత్వగుణము కూడా కరెక్ట్ కాదని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ ఏం చేయమంటారు, ఇక్కడ మనల్ని విశుద్ధ సత్వగుణానికి వెళ్ళమని చెప్పేసి అంటున్నారు. విశుద్ధ సత్వగుణం ఏంటంటే ఇక్కడ అప్పుడు పూర్తిగా ప్రతి ఒక్కటి కూడా భగవంతుడే అని చెప్పేసి అనుకోవడం అనమాట. ఇక్కడ కలుషిత ప్రకృతి గుణాలు హృదయానికి విస్తరిస్తాయి. అందుకే ఒకానొక ప్రకృతి గుణ సంపర్కంలో హృదయ స్థితిని బట్టి మనిషి శ్రద్ధ స్థిరపడుతుంది. మనిషి హృదయం సత్వగుణంలో ఉంటే అతని శ్రద్ధ కూడా సత్వగుణంలో ఉంటుంది. అంటే ఏం చెప్పారు ఇక్కడ, మొత్తం ఇక్కడ చెప్పడానికి ఏంటంటే మన యొక్క హృదయంలో ఎలాంటి గుణాలైతే మనం పెంపొందించుకుంటున్నామో, మన శ్రద్ధ అనేది ఎలాంటి గుణంలో ఉంటుందో అలాంటి గుణంలో ఉన్న వాళ్ళకి అలాంటి శ్రద్ధనే ఉంటుంది అంటున్నారు ఇక్కడ. రజోగుణంలో ఉన్న వాళ్ళకి రజోగుణమైన శ్రద్ధ, తమోగుణంలో ఉన్న వాళ్ళకి తమోగుణమైన శ్రద్ధ ఉంటుందని చెప్పేసి. ఈ విధంగా మనకు ప్రపంచంలో నానా రకాల శ్రద్ధలు కనిపిస్తాయి. నానా రకాల శ్రద్ధల కారణంగానే నానా రకాల మతాలు ఉన్నాయి. అంటే ఇక్కడ వీళ్ళు ఇక్కడ ఒక్కొక్కరు వాళ్ళకు తోచినట్టుగా వాళ్ళొక తయారు చేసుకుంటున్నారు అనమాట. ఇప్పుడు ఈవెన్ సోకాళ్ళు ఈ క్రిస్టియానిటీ కానీ లేకపోతే ముస్లిం కానీ ఇవన్నీ సనాతనమైనవి కాదు. అందుకని మనం ఎక్కడ కూడా మనం ఏమి వినం అనమాట. ఓ క్రిస్టియానిటీ అక్కడ ఉంది, లేకపోతే ఇక్కడ ద్వాపర యుగంలో ఉంది, లేకపోతే త్రేతాయుగంలో ఉంది అని చెప్పేసి మనం ఎక్కడ కూడా వినం అనమాట. ఇక్కడ అంటే ఏంటి, ఇక్కడ ఇవన్నీ కూడా మధ్యలో ఎవరైతే వచ్చారో వాళ్ళు సృష్టించారనమాట ఇక్కడ ఇవన్నీ కూడా. అందుకని ఇక్కడ ఏం చెప్పారు, ఇక్కడ ఈ శ్రద్ధలు అనేవి నానా రకాలుగా ఉండడం వల్ల, ఈ సత్వగుణం, రజోగుణం, తమోగుణం అనే శ్రద్ధలు ఉండడం వల్ల ఏమైపోయాయంటే మతాలు కూడా అన్ని రకాలుగా తయారైపోయినాయి అనమాట. ఇక్కడ హిందూ ధర్మంలో కూడా చాలా రకాలైన ఉన్నాయి. ఇక్కడ జైనిజం అని చెప్పేసి, బుద్ధిజం అని చెప్పేసి, లేకపోతే ఇలాంటివి కూడా చాలా చాలా ఉంటాయి ఇక్కడ మన మతంలో కూడా ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఏం చెప్పారు, ఇక్కడ నిజమైన ధార్మిక శ్రద్ధ సత్వగుణంలోనే ఉంటుంది. సత్వగుణంలో ఉన్న వాళ్ళలో మాత్రమే ఆ ధార్మిక శ్రద్ధ అంటే ఇక్కడ భగవంతుని గురించి అర్థం చేసుకోవాలి ఇక్కడ, లేకపోతే భగవంతుడు అంటే ఎవరు, లేకపోతే ఆ జ్ఞానాన్ని తీసుకోవాలి అని తెలుసుకోవడం ఏదైతే ఉంటుందో ఇవంతా కూడా ధార్మిక శ్రద్ధ కిందికి వస్తుంది అనమాట. కానీ ఎవరికైతే ఈ యొక్క హృదయం కలుషితమైన కారణంగా మనకు నానా రకాలైన మతాలు కనిపిస్తున్నాయి ఇక్కడ అంటున్నారు. ఇక్కడ ఏంటి, ఇక్కడ వాడు ఏదో డబ్బులు ఇస్తున్నాడు కాబట్టి, ఈ మతంలో డబ్బులు ఇస్తున్నారు కాబట్టి వెళ్ళి నేను ఆ మతంలో జాయిన్ అయిపోతాను ఇక్కడ. లేకపోతే ఇక్కడ నేను దేవతలకు పూజ చేస్తున్నాను, అన్నీ చేస్తున్నాను, కానీ నాకు ఎలాంటి ఉపయోగం కూడా కలగట్లేదు, నా జీవితంలో ఎలాంటి లాభం అనేది కలగట్లేదు. కాబట్టి నేనేం చేస్తానంటే నేను నా మతాన్ని మార్చుకుంటాను, లేకపోతే హిందూ ధర్మం నుంచి ముస్లిం మతంలోకి వెళ్ళిపోతాను, హిందూ ధర్మం నుంచి క్రిస్టియానిటీకి వెళ్ళిపోతాను అని చెప్పేసి మారిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు అనమాట. ఇప్పుడు ఇండియాలో అసలు క్రిస్టియానిటీ లేదు. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది, ఆ బ్రిటిష్ వాళ్ళు మనల్ని పాలించినప్పుడు వాళ్ళు తీసుకొచ్చారు ఈ క్రిస్టియానిటీ అనేది ఇక్కడ మనకి.
అందుకని నిజమైన క్రిస్టియన్స్ అనేవాళ్ళు ఎవరు లేరు మన ఈ భారతదేశంలో చెప్పాలంటే. ఇక్కడ వీళ్ళందరూ కూడా ఏం చెప్పాలంటే కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అని చెప్పేసి అనుకోవాలి ఇక్కడ వీళ్ళు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా హిందూ మతానికి సంబంధించిన వాళ్ళే ఇక్కడ. కానీ ఒకప్పట్లో ఈ యొక్క క్రిస్టియానిటీ స్కూల్స్ స్టార్ట్ చేయడం కానీ, లేకపోతే వాళ్ళు చేసే ఈ యొక్క ధార్మిక గుణాలు ఏవి అంటే ఏంటి, ఇక్కడ ఉచితంగా ఎడ్యుకేషన్ కానీ, లేకపోతే వాళ్ళకి కావాల్సిన అవసరాలను తీర్చడం కానీ, ఇవన్నీ చేయడం వల్ల ఏమైపోయినాయి అంటే, ఓ ఇదేదో బాగుంది అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే అందరూ మారిపోయారు అనమాట ఇక్కడ. అలా మారిపోకుండా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటున్నారో ఇక్కడ, వాళ్ళందరూ ఏం చేస్తున్నారు ఇక్కడ, ఆ ధర్మాన్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఇక్కడ. కాబట్టి మన కనపడే మతాలు కానీ, శ్రద్ధలు కానీ, ఇవన్నీ ఏంటంటే వాళ్ళ వాళ్ళ గుణాలను బట్టేసి వాళ్ళు వచ్చారు తప్పిస్తే అవి స్వతహాగా ఎవరికి లేవు. అందరూ కూడా ముఖ్యంగా సత్వగుణంలో ఉన్న వాళ్ళే. కానీ భౌతిక కల్మషంలో వాళ్ళు ఏమైపోయామంటే ఇక్కడ మొత్తం కలుషితం అయిపోయాం అనమాట ఇక్కడ. ఈ విధంగా వివిధ రకాలైన శ్రద్ధలను బట్టి నానా రకాలైన పూజలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళకి ఆ శ్రద్ధ ఉంది కాబట్టి వాళ్ళు ఆ పూజలు చేసుకుంటున్నారు ఇక్కడ. రజోగుణంలో ఉన్న వాళ్ళ శ్రద్ధ అలాంటి పూజలు చేసుకుంటారు ఇక్కడ. తమో గుణంలో ఉన్న వాళ్ళు అలాంటి పూజలు చేసుకుంటారు అనమాట. ఎందుకు, వాళ్ళ శ్రద్ధ ఆ విధంగా. సత్వగుణంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు ఇక్కడ, వాళ్ళు భగవంతుడు చెప్పిన జ్ఞానాన్ని అర్థం చేసుకోవడము, వాళ్ళ స్థితిని పెంపొందించుకోవడము, లేకపోతే ఈ సత్వగుణం నుంచి ఇంకా శుద్ధ సత్వగుణానికి ఏ విధంగా వెళ్ళాలా అనేది, ఇవన్నీ కూడా ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంటారు అనమాట ఇక్కడ. కాబట్టి మామూలుగా ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు ఇక్కడ, ప్రతి ఒక్కరికి నమ్మకం ఉంటుంది, కానీ ఈ నమ్మకం అనేది ఏంటంటే వాళ్ళ వాళ్ళ గుణాలను బట్టేసి ఉంటుందని చెప్పేసి చెప్పడం అనేది జరిగిందనమాట ఇక్కడ. ఈ యొక్క శ్రద్ధ దేని మీద ఉంటుంది, వాళ్ళ స్వభావాన్ని బట్టేసి వాళ్ళ శ్రద్ధ ఉంటుంది ఇక్కడ అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు ఇక్కడ. కాబట్టి ఈ యొక్క త్రిగుణాలు ఏవైతే ఉంటాయో అవి ఏం చేస్తాయంటే అవి మన యొక్క హృదయంలోకి వెళ్ళిపోయాయన్నమాట. చెప్పుకున్నాం కదా మనం, మన 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 ఇంద్రియాలు బయట ఉంటాయి, మన దేహం అనేది స్థూల శరీరము, సూక్ష్మ శరీరం లోపల ఉంటుంది, మనస్సు, బుద్ధి, అహంకారం ఏదైతే ఉంటుందో దాని కింద ఆత్మ అనేది ఉంటుంది అనమాట ఇక్కడ. ఆ విధంగా ఏమైపోయిందంటే ఈ శ్రద్ధలు అనేవి వాళ్ళ హృదయంలోకి వెళ్ళిపోయాయి ఇక్కడ. అందుకనే మారడం అనేది చాలా కష్టం. ఎందుకంటే ఆ హృదయంలోకి వెళ్ళిన శ్రద్ధ ఏవైతే ఉంటుందో అది ఎన్నో సంవత్సరాల నుంచి పాటిస్తూ వస్తున్నారు. కాబట్టి సడన్గా ఇప్పుడు ఈ విషయాల గురించి చెప్పేసరికి ఏమైపోతుందంటే వాళ్ళకి అర్థం కాదనమాట ఇక్కడ. కాబట్టి సత్వగుణంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, దేవతలను పూజిస్తుంటారు ఇక్కడ. రజోగుణంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తుంటారు ఇక్కడ, రాక్షసుల్ని పూజిస్తుంటారు ఇక్కడ. తమో గుణంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తుంటారంటే వాళ్ళు కూడా ఈ యొక్క రాక్షసుల్ని, అసురుల్ని కూడా పూజించడం అనేది జరిగిపోతుంది అనమాట ఇక్కడ. కాబట్టి దీనివల్ల ఏమైపోతుందంటే ఎవరికైతే ఫలానా ఆ నమ్మకము, శ్రద్ధ ఎవరికైతే ఉంటుందో దాన్ని బట్టి ఏం చేస్తారంటే వాళ్ళకి తోచిన, వాళ్ళకి దగ్గరగా అలాంటి సంఘాలు కానీ, లేకపోతే ఎవరైతే బంధువులు ఎవరైతే ఉంటున్నారో అలాంటి వాళ్ళతో కలిసిపోతారనమాట వాళ్ళు ఇక్కడ. అందుకనే మనకి ఏం చేస్తాము, ప్రపంచంలో చాలా రకాలైన మతాలు ఇవన్నీ ఉండిపోయాయి అనమాట ఇక్కడ. ఈ ఈ నమ్మకం అనేది భౌతికమా ఆధ్యాత్మికమా అంటే యాక్చువల్గా ఇది ఆధ్యాత్మికం అనేది, కానీ భౌతిక ప్రపంచంలోకి రావడం వల్ల ఏమైపోయామంటే ఇప్పుడు కలుషితం అయిపోయేసి అది కాస్త భౌతికంగా మారిపోయింది అనమాట ఇక్కడ. సో దీన్ని ఎలా మనం క్లియర్ చేసుకోవాలంటే అది కృష్ణ చైతన్యం ద్వారా మాత్రమే చేయగలుగుతాం తప్పిస్తే వేరే విధంగా కాదు అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు ఇక్కడ మనకి. అదేవిధంగా ఇంత ముందుకు ఒక ఎగ్జాంపుల్ కూడా మాట్లాడుకున్నాం. ఏ విధంగా ఒక బ్రాహ్మణుడు ఒక కుండలు తయారు చేసేవాడు, ఒక పాటర్. ఏ విధంగానైతే నారదముని వచ్చి చెప్పినప్పుడు విష్ణుమూర్తి ఏం చేస్తున్నాడు అని చెప్పేసి అడిగినప్పుడు ఆ బ్రాహ్మణుడు సత్వగుణంలో ఉన్నప్పటికీ అతను ఏం చేశాడు, అతను నారదముని చెప్పాడు. ఏమని చెప్పాడు ఇక్కడ, విష్ణుమూర్తి అక్కడ ఉండేసి ఒక సూది ఆ యొక్క రంధ్రంలో నుంచి ఒక పెద్ద ఏనుగుని బయటికి తీసుకెళ్తున్నాడు అని చెప్పేసి చెప్పినప్పుడు బ్రాహ్మణుడు నమ్మలేదు. కానీ మామూలుగా ఉన్న శ్రద్ధ ఉన్న వ్యక్తి ఎవరైతే ఉంటుందో అతను నమ్మడం జరిగిందనమాట. అంటే ఏంటంటే ఈ భక్తి కూడా ఏంటంటే వాళ్ళ వాళ్ళ గుణాల ప్రకారం వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. కానీ వేరే వాళ్ళు మీరు చేసేది తప్పు అని చెప్పినా కానీ అర్థం చేసుకునే స్థితిలో ఉండరు. ఎందుకు, అవి హృదయం లోపలికి వెళ్ళిపోయాయి అనమాట. వాళ్ళ హృదయంలో లోపలికి ఉండడం వల్ల మార్చుకోవడానికి కూడా వాళ్ళు ప్రయత్నించారు అనమాట ఇక్కడ. అందువల్ల ఈ శ్రద్ధ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. వాళ్ళ వాళ్ళ గుణాలను బట్టేసి ఒకానొకరమైన శ్రద్ధలో ఉన్నాడు అని చెప్పేసి ఈ యొక్క శ్లోకంలో కృష్ణుడు మనకి చెప్తున్నాడు అనమాట ఇక్కడ. హరే కృష్ణ అండి. అర్థమైందా? ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? ప్రభు, శ్రీరామకృష్ణ గారు, ఇప్పుడు కృష్ణ చైతన్యంలోకి
ఎవరు రాగలుగుతున్నారు, అందరు ఎందుకు రాలేకపోతున్నారు, కొంతమంది మాత్రమే చేయగలుగుతున్నారు, అందరు ఎందుకు చేయలేకపోతున్నారు, ఒక్కొక్కరు దేవతలను ఎందుకు పూజిస్తున్నారు అనేది క్లియర్ గా అర్థమవుతుంది. ఏంటంటే ఈ త్రిగుణాలు, ప్రకృతి యొక్క త్రిగుణాల స్వభావంతో హృదయం కలుషితమై వాళ్ళు ఏదైతే అలవాటు ఉందో, వాళ్ళ హృదయంలో ఏదైతే నమ్ముతారో అలాంటి వాళ్ళ సాంగత్యాన్ని వాళ్ళు పాటిస్తారు. ఈ కృష్ణ చైతన్యం, కృష్ణ భక్తి ఇదేంటి, నేను ఆనియన్ అంట 5 అంట అంటారు. అలాంటి వాళ్ళతో వీళ్ళ సాంగత్యం ఉంటది. ఈ నాన్ వెజ్ తినే వాళ్ళ సాంగత్యం నాన్ వెజ్ వాళ్ళతోనే ఉంటది. ఈ సత్వగుణంలో ఉన్నా కూడా వాళ్ళు శుద్ధ సత్వగుణంలో రాలేదు. వాళ్ళు కూడా దేవతలను పూజిస్తుంటారు. వాళ్ళ గుణాలు అట్లనే ఉంటాయి. వాళ్ళు పితృదేవతలను పూజిస్తారు, దేవతలను పూజిస్తారు, ఏయో చేస్తుంటారు. అంతేగాని విశుద్ధ సత్వగుణంలోకి వచ్చినప్పుడు మాత్రమే కృష్ణ చైతన్యంలోకి రాగలుగుతారు. వాళ్ళు మాత్రమే ఆ భక్తి అనేది శ్రద్ధ అంటే విశ్వాసం కలిగినప్పుడు మాత్రమే, ఓహో ఎవరిని పూజించాలంటే అసలైన భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు అని విశ్వాసం కలిగినప్పుడు మాత్రమే కృష్ణ చైతన్యంలోకి రాగలుగుతారు, కృష్ణుడిని ధ్యానించగలుగుతారు. వాళ్ళు 4 నియమాలను పాటిస్తూ హరే కృష్ణ మహామంత్రాన్ని కరెక్ట్ గా పాటించగలుగుతారు ప్రభు అని క్లియర్ గా అర్థమవుతుంది ప్రభు. ఎందుకు ఇంతమంది ఉన్నారని మనం అనుకుంటాం. వాళ్ళు కూడా వాళ్ళకి తెలుసు, కానీ తెలిసినా కూడా ఏంటంటే వాళ్ళ సాంగత్యాన్ని బట్టి రజోగుణంలో ఉన్నప్పుడు రజోగుణ సాంగత్యాన్ని కోరుకుంటారు. వాళ్ళు ఏమైనా ముచ్చట చెప్పుకోవడం, అలాంటి మాటలు మాట్లాడుకోవడం అట్లానే ఉంటది. తమో గుణంలో ఉన్నాడు తమో గుణ సాంగత్యాన్ని కోరుకుంటాడు. అదే విశుద్ధ సత్వగుణంలో ఉన్నాడు ఈ కృష్ణ చైతన్యంలో ఉన్న భక్తుల సాంగత్యాన్ని వాళ్ళని కోరుకుంటారు అని క్లియర్ గా అర్థమవుతుంది ప్రభు. చాలా క్లియర్ గా ఉంది. ఎలాంటి ఎలాంటి గుణంలో ఉన్నాము, ఎలాంటి గుణాలతోటి మన స్వభావాలతోటి మనం ఎవరితోటి సాంగత్యం చేయాలనేది క్లారిటీగా ఉంది. అది కరెక్ట్. సో ఇంకా కొన్ని సంవత్సరాల ముందు పోయినంత కొద్ది మరి ఏమైనా మతాలు ఏమైనా తగ్గిపోతాయేమో అని అనుకుంటున్నాను. అది ఫ్యూచర్ లో అప్పుడు లేవు కాబట్టి. అది ఎందుకంటే ఏదైనా పీక్ వెళ్ళిపోవాలి కదా. అది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ కలియుగం ఎంత ప్రోగ్రెస్ అయిపోతుందో అంత దిగజారిపోతుంటారు మనుషులు అనేవాళ్ళు ఇక్కడ. కలియుగం యొక్క ముఖ్య ఉద్దేశమే అదనమాట. ఇక్కడ కలియుగం ప్రోగ్రెస్ అవుతున్న ఉద్దేశం మనుషులు దిగజారిపోతుంటారు. ఇక్కడ వాళ్ళు చేసే తప్పులు ఎక్కువైపోతాయి, తప్పిస్తే తగ్గిపోవు అనమాట ఇక్కడ. కానీ ఎవరైతే ఈ యొక్క భక్తి కృష్ణ చైతన్యానికి ఎవరైతే అలవాటు పడిపోతారో అలాంటి వాళ్ళు మాత్రమే వాళ్ళు ఉద్ధరించుకోగలుగుతారు అనమాట. వేరే వాళ్ళకి అది సాధ్యమయ్యే విషయం కాదని చెప్పేసి ఇక్కడ తెలుసుకోవచ్చు. కాకపోతే కృష్ణ భక్తి భావంలోకి రావాలంటే ప్రభు మన దగ్గర ఫస్ట్ స్టార్టింగ్ భక్తి అయితే ఉండాలి ప్రభు. పూజ చేసినటువంటి పర్సన్ మాత్రమే దానికి ఈ శాస్త్ర నియమాలకు చెప్తూ ఉంటే వినడం వల్ల కొంచెం అట్రాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నార్మల్ గా మనం ఎవరికైనా చెప్తే మాత్రం అంత తొందరగా ఈజీగా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, అది రారు, కానటువంటి పని. కొంత దేవుడి మీద నమ్మకం ఉండాలి, భక్తి ఉండాలి. ఇప్పుడు ఇంతకుముందు మీరు చెప్పిన ఎగ్జాంపుల్, వీక్లీ 1 డే చేస్తాడు, మిగిలిన 6 రోజులు వదిలేస్తాడు, 7వ రోజు ఫుల్ ఎంజాయ్ చేస్తాడు. సో అది కాదు. పోనీ భగవంతుడు ఆ విధంగా నాకు క్షమిస్తాడు, మొత్తం 7 రోజులు నన్ను పూజించకుండా 6 రోజులు పూజ చేసి 1 రోజు వదిలిపెట్టానుకో, అది కొంచెం ఏమన్నా భగవంతుడు కరుణించేవాడేమో ఈ రివర్స్ లో. ఒకప్పుడు నేను కూడా అలాగే చేసేవాడిని, వీక్లీ వన్స్. అది ఒక్కొక్కరు మీరు అన్నారు కదా, ఇప్పుడు ఒక్కొక్క కుల దైవం ఉన్నట్టుగానే అలా ఉండేవాళ్ళు, అలా చేసేవాళ్ళం వీక్లీ వన్. అది కొంచెం టేస్ట్ ఉంది కాబట్టి దానిలోంచి మళ్ళీ మారిపోయాం ఈ జ్ఞానాన్ని తీసుకోవాలి. బాగుంది క్లారిటీ ఈ శ్లోకం ద్వారా. శ్రద్ధ ఎలా ఉంటే అలాగా ఎంత నానా రకాల దేవతలను మా కులదైవం, ఇది మా కులదైవం, అది మా కులదైవం చెప్పుకుంటారు. అంటే వాళ్ళ హృదయం యొక్క గుణాలను బట్టేసి ఇక్కడ ఈ శ్రద్ధ అనేది ఎలా, శ్రద్ధ ముఖ్యంగా దేనిగా విభజిస్తున్నారంటే వాళ్ళ గుణాలను బట్టేసి శ్రద్ధను విభజిస్తున్నారు ఇక్కడ, వాళ్ళు పెరుగుతున్న గుణాలను బట్టేసి. కాబట్టి మనము
రజోగుణంలోంచి తమో గుణం సత్వగుణంలోకి రావాలి. సత్వగుణంకి వచ్చిన తర్వాత అప్పుడు మనం పూర్తిగా భగవంతుని యొక్క సేవలో నిలబడి ఉంటే అప్పుడు శుద్ధ సత్వగుణంలోకి వెళ్ళిపోతాం. అప్పుడు ఏంటంటే ఇవన్నీ ఏది నా కోసం కావాలి కానీ, లేకపోతే భగవంతుడి గురించి కోరుకోవాలి, లేకపోతే అది కావాలి ఇది కావాలని చెప్పి ఇవేవి కోరుకోమన్నమాట. ప్రతి ఒక్కదాన్ని కూడా భగవంతుని కోసమే చేస్తాం, చేసే ప్రతి ఒక్కటి కూడా అనమాట. అది ఇక్కడ చెప్పుకోవడం. ఎస్, ఇంకెవరికైనా ఉన్నాయా మీ ప్రశ్నలు ఏమన్నా? ఓకే, 4వ శ్లోకం చెప్పుకుందాము. 10 minutes చూద్దాం అంతవరకు అయితే. యజంతే సాత్వికా దేవాన్ యక్ష రక్షాంసి రాజసా ప్రేతాన్ భూతగణాంశాన్యే యజంతే తామసా జన. శ్లోకం తాత్పర్యం చదవండి, భాష్యం చెప్పుకుంటూ చెప్తాను. హరే కృష్ణ ప్రభు. సరే, ఇక్కడ చదువుతున్నాము. యజంతే సాత్వికా దేవాన్య క్షరక్షాంసి రాజసః ప్రేతాన్ భూతగణాంచాన్యే యజంతే తామసా జనః. సత్వగుణంలోని వ్యక్తులు దేవతలను, రజోగుణంలోని వ్యక్తులు యక్షరక్షసులను, తమో గుణంలోని వ్యక్తులు భూత ప్రేతములను పూజింతురు. హరే కృష్ణ. భాష్యం చదవమంటారా ప్రభు? నేను చెప్తాను, చెప్తారా? ఇక్కడ చెప్తున్నారు చూడండి. ఇక్కడ ఏ గుణంలో ఉన్న వాళ్ళు ఎవరిని పూజిస్తారనే విషయం గురించి ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు. ఇక్కడ సత్వగుణంలో ఉన్న వాళ్ళు దేవతలను పూజిస్తారు. ఇక్కడ దేవతలు అంటే ఎవరు? ఇక్కడ మనకి సోకాళ్ళు ఇప్పుడు ఉన్న ఎవరైతే ఉంటున్నారో, భగవంతుడు వేరు, దేవతలు వేరు. అది మీకు తెలిసిన విషయం కదా ఇంత ముందుకు. భగవంతుడు అంటే ఈ యొక్క విష్ణు రూపాలు ఏవైతే ఉంటాయో, లేక అవతారాలు ఏవైతే ఉంటాయో, ఇవన్నీ కూడా భగవంతుడు అని చెప్పేసి అనుకుంటాము. దేవతలు అంటే ఆయన కింద ఉన్న వాళ్ళందరూ కూడా, ఇప్పుడు ఇంద్రుడు కానీ, చంద్రుడు కానీ, వినాయకుడు కానీ, లేకపోతే కుమారస్వామి కానీ, శివుడు కానీ, బ్రహ్మదేవుడు కానీ, వీళ్ళందరూ కూడా దేవతల కిందకి వస్తారు. ఇక్కడ వాళ్ళని, ఇక్కడ సత్వగుణంలో ఉన్న వాళ్ళు వాళ్ళని పూజిస్తారని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ రజోగుణంలో ఉన్నవారు రాక్షసులను పూజిస్తారు. ఇక్కడ రాక్షసులు పూజించడం అంటే ఇక్కడ ఇప్పుడు భూత ప్రేత పిశాచాలను పూజిస్తారా, అలాంటి వాళ్ళు అన్నమాట. ఇక్కడ అలాంటి వాళ్ళని ఇక్కడ చేయడం. ఇక్కడ అంతేకాదు, ఇక్కడ ఏం చేస్తున్నారు, ఇక్కడ రాక్షసులు అంటే ఇప్పుడు ఇక్కడ కొంతమంది ఏంటంటే వాళ్ళుగా ఒకరు తయారు చేసుకొని వాళ్ళని పూజిస్తుంటారు. ఇప్పుడు ఈ సెకండ్ వరల్డ్ వార్ అప్పుడు హిట్లర్ ఉన్నాడు. ఇక్కడ ఆ హిట్లర్ని అందరు కూడా ఒక పెద్ద గొప్ప వ్యక్తిగా పూజించేవాళ్ళు అనమాట. ఇప్పుడు అదేవిధంగా చాలా వరకు రాజకీయ నాయకులలో అలాంటి స్వభావం ఉంటుంది. చాలా మంది వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా ఎంతగా అంటే వాడు నాయకుడిని ఒక దేవుడిలాగా పూజిస్తూ ఉంటారు అనమాట. వాడు చేసేది ఉన్నా ఏం చేయకపోయినా కానీ వాడిని అలా పూజిస్తూ ఉంటారు. ఇక్కడ తమో గుణంలో ఉన్నవారు భూత ప్రేతాలను పూజిస్తారని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ ఈ శుద్ర పూజలు కానీ, లేకపోతే ఇవన్నీ చేస్తుంటారు చూసారా, అలాంటి వాళ్ళందరూ ఇప్పుడు డార్క్ స్పిరిట్స్ కానీ, దయ్యాలని పూజించడం కానీ ఏవైతే ఉంటాయో, అలాంటి వాళ్ళు ఎవరు తమో గుణంలో ఉన్న వాళ్ళు వాళ్ళని పూజిస్తారని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది అనమాట. ఇక్కడ భాష్యంలో ఈ శ్లోకంలో భగవంతుడు వివిధ రకాలైన అర్చనాపరులను వారి బాహ్య కర్మలను బట్టి వర్ణిస్తున్నాడు. శాస్త్రాదేశానుసారము కేవలము దేవదేవుడే పూజనీయుడు, కానీ శాస్త్ర ఆదేశాల గురించి తెలియని వారు లేదా వాటి పట్ల విశ్వాసము లేని వారు ప్రకృతి గుణాలలో తమ ప్రత్యేక స్థితిని అనుసరించి నానా రకాలైన రూపాలను అర్చిస్తారు. ఎస్, ఇక్కడ ఏం చెప్పారు, ఇక్కడ నిజంగా ఆరాధనీయుడైన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది ఎవరు అంటే అది దేవాది దేవుడైన భగవంతుడే అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ ఏదైనా పూజలు చేసినా ఏది చేసినా కానీ ఆయన కోసమే చేయాలి ఇక్కడ. కానీ ఏమైపోయిందంటే సమాజంలో అలాంటి వ్యక్తికి పూజ చేయకుండా ఏం చేస్తున్నారంటే ఆ శాస్త్ర ఆదేశాల గురించి తెలియని వారు, అంటే శాస్త్రంలో చెప్పిన విషయాలు తెలియకపోవడం వల్ల ఏం చేస్తున్నారంటే వారి విశ్వాసము లేని వారు, వాటి పట్ల విశ్వాసం లేనివారు ఈ గుణాల సంపర్కంలోకి వచ్చేసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళకు తోచినట్టుగా వాళ్ళు పూజలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అనమాట. ఇక్కడ ప్రకృతి గుణాలలో తమ ప్రత్యేకత అనుసరించి అర్చిస్తారు. సత్వగుణంలో నెలకొన్న వారు సాధారణంగా దేవతలను పూజిస్తారు. బ్రహ్మ, శివుడు, ఇంద్ర, చంద్ర, సూర్యాదులందరూ దేవతలే.
నానా రకాలైన దేవతలు ఉన్నారు. సత్వగుణంలో ఉన్నవారు ఒక ప్రత్యేకమైన ప్రయోజనం కొరకు ప్రత్యేకమైన దేవతను పూజిస్తారు. అదేవిధంగా రజోగుణంలో ఉన్నవారు అసురులను పూజిస్తారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో కలకత్తాలోని ఒక వ్యక్తి హిట్లర్ను పూజించడం నాకు గుర్తుంది. అంటే ప్రభుపాద వారి ఆయన యొక్క ఉదాహరణ చెప్తున్నారు ఇక్కడ, తన అనుభవం. హిట్లర్ని పూజించేవాడంట ఆ వ్యక్తి ఇక్కడ. ఎందుకంటే యుద్ధం కారణంగా ఆ వ్యక్తి నల్లబజారు వ్యాపారంతో ధనరాశులు ప్రోగు చేసుకున్నాడు. అదేవిధంగా రజస్తమో గుణాలలో ఉన్నవారు సాధారణంగా శక్తివంతుడైన మనిషిని దేవునిగా ఎంచుకుంటారు. ఎవరినైనా దేవునిగా పూజించవచ్చునని, దాని ద్వారా ఒకే ఫలితాలు కలుగుతాయని వారు అనుకుంటారు. అంటే ఇక్కడ వాడు ఒక వ్యక్తిని పూజించడం ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే వాడికి ధనాన్ని సముపార్జించాడు, చాలా ఎక్కువగా ఏదో విధంగా కూడబెట్టుకున్నాడు ధనమంతా కూడా. ఇప్పుడు ఈ నాయకుడిని కనుక ప్లీజ్ చేసేసి వాడికి కావాల్సిన కొద్దిపాటి ధనాన్ని ఇచ్చేసి వాడిని మెప్పించాడు అనుకోండి, మెప్పించినప్పుడు ఏమైపోతుంది, వీడిని ముట్టుకోకుండా ఉంటాడు అనమాట ఇక్కడ. కాబట్టి వాడు ఏం చేస్తున్నాడు ఇక్కడ, ఈ యొక్క తమో గుణంలో ఉండేసి వాడిని ఒక దేవుడిలాగా పూజించుకుంటూ వానికి సేవలు చేసుకుంటూ వాడి అవసరాలని తీర్చుకుంటూ ఉంటారనమాట ఇక్కడ. సో కాల్డ్ పొలిటీషియన్స్ అందరు కూడా, రాజకీయ నాయకులందరూ కూడా ఇదే కోవలో ఇస్తారు ఇక్కడ. వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళు, డబ్బులున్న వాళ్ళందరూ ఏం చేస్తారంటే వాడిని పూజించడం కూడా ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు ఇక్కడ. రజోగుణంలో ఉన్నవారే అటువంటి దేవులను సృష్టిస్తారని పూజిస్తారని, ఇక తమో గుణంలో ఉంటే అంధకారంలో ఉన్నవారు ప్రేతాలను పూజిస్తారని ఇక్కడ స్పష్టంగా చెప్పబడింది. ఒక్కొక్కప్పుడు జనులు చనిపోయిన వ్యక్తి సమాధిని పూజిస్తారు. మైథున సంబంధమైన కార్యము కూడా తమో గుణంలో ఉన్నదిగానే భావించబడుతుంది. అదేవిధంగా భారతదేశంలోని మారుమూల గ్రామాలలో దయ్యాలను పూజించే వారు ఉంటారు. భారతదేశంలో కొందరు నిమ్నజాతి జనులు అడవికి వెళ్ళి అక్కడ ఒక చెట్టులో దయ్యము ఉన్నదని తెలిస్తే ఆ చెట్టును పూజించి బలులు సమర్పించడం నేను చూశాను. ఈ నానా రకాలైన పూజలు నిజానికి భగవద్ అర్చన కానే కాదు. నిన్న మనం మాట్లాడుకున్నదంతా ఇక్కడ ప్రభుపాద వారు చాలా చక్కగా వివరించారు. చూడండి ఇక్కడ ఏం చెప్పారు, ఇక్కడ రజోగుణంలో ఉన్న వాళ్ళే అటువంటి దేవులను సృష్టిస్తారని పూజించారని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ తమో గుణంలో ఉన్నవారు ఇంకా దానికంటే అదములు అనమాట. ఇక్కడ వాళ్ళు పూర్తిగా అంధకారంలో ఉండిపోయేసి ఈ యొక్క దేవతలను కానీ లేక భూతాలను కానీ ప్రేతాలను కానీ వాళ్ళని పూజిస్తూ ఉంటారన్నమాట ఇక్కడ. అంతేకాదు ఇక్కడ ఏం చెప్పారు, ఇక్కడ కొంతమంది భారతదేశంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటున్నారో అడవిలోకి వెళ్ళేసేసి అక్కడ ఒక చెట్టులో ఒక దయ్యం ఉన్నదని తెలిస్తే, అంటే ఆ చెట్టు రాత్రిపూట బాగా గాలికి అటు ఇటు బాగా తిరిగిపోతుంది, దీంట్లో ఏదో ఉందని చెప్పేసి దాన్ని కూడా పూజించే వాళ్ళు కొంతమంది ఉంటారని చెప్తున్నారు అనమాట ఇక్కడ. కాబట్టి ఈ విధంగా ఈ నానా రకాలైన పూజలు చేయడం ఏదైతే ఉంటుందో ఇవన్నీ నిజంగా భగవంతుని యొక్క అర్చన కిందికి రావు అని చెప్పేసి ఇక్కడ క్లియర్ గా మనం అర్థం చేసుకోవచ్చు అనమాట ఇక్కడ. కాబట్టి మామూలుగా ఏం చేశారంటే ఈ యొక్క సత్వగుణంలో ఉన్న వాళ్ళ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ లాడి శివుడిని ఏమంటారు ఇక్కడ, భూతనాథ్ అని చెప్పేసి అంటారు అనమాట. ఎందుకు, ఆయన చుట్టూ కూడా మనం చూసినట్లయితే ఈ భూత ప్రేతాలన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి. ఎందుకు, ఆయన యొక్క నివాసం ఎక్కడ ఉంటుంది, ఆయన నివాసం వచ్చేసి శ్మశాన వాటిగా ఉంటాడు. కాబట్టి ఆయన చుట్టూ ఏంటంటే ఈ యొక్క భూతాలు ప్రేతాలు ఇవన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి అనమాట ఇక్కడ. అంతేగా ఈ విధంగా ఏంటి చాలా అందుకనే ఆయన్ని భూతనాథ్ అని చెప్పేసి అంటారు అనమాట ఇక్కడ. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇలాంటి వాటికి పూజించకుండా ఇక్కడ చెప్పిన విషయాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా మనం ఆలోచించకుండా ఏం చేయాలంటే మనము ఈ యొక్క ఏవైతే ఈ భగవతార్చన ఏవైతే ఉంటుందో, నిజంగా శాస్త్రంలో చెప్పిన భగవంతుని యొక్క అర్చన ఏవైతే ఉంటుందో అది మాత్రమే చేయమని చెప్పడం అనేది ఇక్కడ చాలా ముఖ్యమైనది. ఇక్కడ విశుద్ధ సత్వగుణంలో దివ్యంగా నెలకొన్న వారికే భగవత్ అర్చన ఉన్నది. సో భగవంతుని యొక్క అర్చన ఉంది అంటే అర్థం ఏంటంటే ఈ యొక్క విశుద్ధ సత్వగుణంలో ఎవరైతే ఉంటున్నారో, లేకపోతే సత్వగుణంలోంచి విశుద్ధ సత్వగుణానికి వెళ్ళాలని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో అలాంటి వాళ్ళకు మాత్రమే ఇది సాధ్యమవుతుందని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ ఏది భగవంతుని యొక్క అర్చన అనేది ఇక్కడ. శ్రీమద్ భాగవతములో 4.3.23 సత్వం విశుద్ధం వసుదేవ శబ్దితం, మనిషి విశుద్ధ సత్వగుణంలో ఉన్నప్పుడే వాసుదేవుణ్ణి పూజిస్తాడని అని చెప్పబడింది. సారాంశం ఏమిటంటే ప్రకృతి గుణాల నుండి పూర్తిగా శుద్ధిపడిన వారై దివ్యముగా నెలకొన్న వారే దేవాది దేవుడిని పూజించగలుగుతారు. సో ఆ యొక్క దేవాది దేవుడిని పూజించాలంటే ఏం చేయాలంటే మనం ఈ యొక్క త్రిగుణాల నుండి బయటపడిపోవాలి. త్రిగుణాల నుంచి బయటపడిపోయేసి శుద్ధి పడిపోవాలన్నమాట. ఇప్పుడు ఈ మనం చేసే ప్రయత్నం కూడా ఏంటి, ఇక్కడ వీటి నుంచి బయటపడడం కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం ఇక్కడ. కాబట్టి
ఇక్కడ మామూలుగా ఈ చేసే పూజలు కానీ ఇవన్నీ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా భగవంతుని యొక్క ఆరాధన కిందికి రావు ఇక్కడ. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇక్కడ మనము ఒక్కొక్క స్టెప్ మనం పైకి వెళ్ళిపోతూ తమో గుణం నుంచి రజోగుణం నుంచి రజోగుణం నుంచి సత్వగుణంలో నుంచి మళ్ళీ తమో గుణంలోకి ఈ యొక్క విశుద్ధ సత్వగుణంలోకి రావాలి అని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా అర్థం చేస్తుంది. అంటే వీళ్ళు వాళ్ళ గుణాల ప్రకారము ఫలానా వాడి దేవతల్ని కానీ లేకపోతే అసురుల్ని కానీ రాక్షసుల్ని కానీ వీళ్ళని పూజించుకుంటూ వెళ్ళిపోతున్నారు అనమాట ఇక్కడ. నిరాకారవాదులు సత్వగుణంలో ఉండవలసిన వారు 5 రకాలైన దేవతలను పూజిస్తారు. వారు తాత్విక విష్ణువుగా తెలియబడే భౌతిక జగత్తులోని నిరాకార విష్ణుతత్వాన్ని పూజిస్తారు. విష్ణువు దేవదేవుని విస్తారము, కానీ నిరాకారవాదులు తుట్టతులకు భగవంతుని విశ్వసించని కారణంగా విష్ణు రూపము కేవలం నిరాకార బ్రహ్మతత్వం అని భావిస్తారు. సో ఈ నిరాకారవాదులు ఎవరైతే ఉంటున్నారంటే భగవంతునికి రూపం లేదని చెప్పేసి భావించే వాళ్ళు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళేమనుకుంటారంటే ఈ యొక్క విష్ణు రూపం ఏదైతే ఉంటుందో అది నిరాకారవాదానికి సంబంధించినది. కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ యొక్క విష్ణు రూపము కేవలము నిరాకార తత్వం, అంటే భగవంతునికి రూపము లేదు అని చెప్పేసి భావించేవాళ్ళు అనమాట ఇక్కడ. అంటే ఇక్కడ మనం తెలుసున్న ఆ బ్రహ్మజ్యోతి ఏవైతే ఉంటుందో దాంట్లో కనుక నేను లీనమైపోయినట్లయితే, దాంట్లో కలిసిపోయినట్లయితే నా యొక్క జీవితం అంతా సఫలమైపోయినట్టే అని చెప్పేసి భావిస్తూ ఉంటారన్నమాట ఇక్కడ వీళ్ళు, ఈ నిరాకారవాదాన్ని చేసేవాళ్ళు ఇక్కడ వీళ్ళందరూ కూడా. అదేవిధంగా బ్రహ్మదేవుడిని వారు రజోగుణంలో ఉన్న నిరాకార తత్వంగా ఊహిస్తారు. ఆ విధంగా వారు 5 రకాలైన దేవుళ్ళను పూజనీయులుగా వర్ణిస్తారు. అంటే ఈ 5 రకాల దేవుళ్ళు ఎవరంటే సక్తాస్ అనమాట. మొట్టమొదటిదేమో శక్తి యొక్క వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఇక్కడ వీళ్ళు దుర్గాదేవిని కానీ లేకపోతే గొప్ప గొప్ప వ్యక్తుల్ని పూజించే వాళ్ళందరూ కూడా శక్తులు అని చెప్పేసి అంటారు అనమాట. రెండో రకం వాళ్ళు ఏంటంటే శౌర్యులు అంటే ఏంటంటే ఈ యొక్క సూర్యుడిని పూజించే వాళ్ళందరూ కూడా శౌర్యుల కిందికి వస్తారనమాట ఇక్కడ వీళ్ళు. అంటే ఇక్కడ వీళ్ళు వాళ్ళకి కావాల్సిన ఏమన్నా బాధలు ఇబ్బందులు కానీ ఏమన్నా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఈ యొక్క శక్తి అంతా కూడా సూర్యుడి నుంచి వస్తుంది కాబట్టి ఆ సూర్యుడిని పూజిద్దామని చెప్పేసి అనుకుంటారనమాట. శక్తులు, శౌర్యులు, తర్వాత గణపత్యులు అనమాట. గణపత్యులు అంటే ఎవరంటే గణపతిని పూజించే వాళ్ళు ఇక్కడ. వాళ్ళు ఏమని చెప్తారంటే ఈ గణపతిని పూజించుకుంటూ వాళ్ళు లేపుతుంటారు. తర్వాత శైవైట్స్ అంటే శివుణ్ణి పూజించేవాళ్ళు, తర్వాత విష్ణుమూర్తిని పూజించేవాళ్ళు అనమాట. సో ఈ విధంగా ఏంటంటే ఈ యొక్క ఈ భక్తి చేసుకునే వాళ్ళలో కూడా పూజ ఆరాధన చేసుకునే వాళ్ళందరిలో కూడా ఇలా వేరు వ్యక్తులు వేరు యొక్క దేవతల్ని కానీ ఇలాంటి వాళ్ళని పూజించుకుంటూ వెళ్ళిపోతారని చెప్పేసి ఇక్కడ చెప్పడం అనమాట ఇక్కడ మనం. కానీ యథార్థ తత్వము నిరాకార బ్రహ్మమేనని తలిచే కారణంగా వారు చివరకు సమస్త పూజనీయ రూపాలను త్యజిస్తారు. సారాంశం ఏమిటంటే దివ్య స్వభావము కలిగిన వ్యక్తుల సాంగత్యం ద్వారా వివిధ ప్రకృతి గుణాలను శుద్ధి చేయవచ్చును. కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క శ్లోకం యొక్క సారాంశం ఏంటి, ఇక్కడ మనము ఎవరైతే యొక్క శుద్ధ సత్వగుణంలో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉంటున్నారో అలాంటి వాళ్ళతో మనం సాంగత్యం చేసినట్లయితే, అంటే ఒక ప్రభుపాదుల వారు ఉన్నారు ఇప్పుడు, అలాంటి యొక్క శుద్ధ భక్తులతో కనుక మనం సాంగత్యం చేసేసి ఆయన చెప్పిన జ్ఞానాన్ని కనుక మనం విన్నామనుకోండి, అలా విన్నప్పుడు ఏమైపోతామంటే మనము ఈ త్రిగుణాల నుంచి శుద్ధి పడిపోయేసి వాళ్ళు ఏం చేస్తామంటే విశుద్ధ సత్వగుణానికి వెళ్ళే అవకాశం కూడా కలుగుతుంది అనమాట ఇక్కడ. కాబట్టి అందుకనే ఈవెన్ ధ్రువుడి యొక్క ఉదాహరణ కూడా మనం చెప్పుకున్నాం ఇక్కడ. ధ్రువుడు ఏం చేస్తాడు ఇక్కడ, భౌతికమైన కోరికతోని వెళ్ళి విష్ణుమూర్తిని పూజించాడు ఇక్కడ. కానీ ఎప్పుడైతే విష్ణుమూర్తి కనపడిపోయాడో అప్పుడు ఏమైపోయింది, ఆయనకున్న కోరికలన్నీ వదిలిపెట్టేసి భగవంతునికి పూర్తిగా శరణాగతి తీసుకున్నాడు అనమాట ఇక్కడ. కాబట్టి అదేవిధంగా ఏంటంటే మనకు ఎన్నో యొక్క త్రిగుణాలు ఇలాంటి విషయాలు ఎన్నో ఉండిపోవచ్చు. కానీ మనం ఏం చేయాలంటే ఈ యొక్క జ్ఞానాన్ని తీసుకొని ఏం చేయాలంటే మనము ఇంకా ముందుకు వెళ్ళిపోతూ మన ఒక గుణంలోంచి పైకి వెళ్తూ మనం ఏం చేయాలంటే ఈ యొక్క భగవంతుని చేరుకోవడం అని ఉంటుంది అనమాట ఇక్కడ. ఎస్పెషల్లీ మనం కొన్ని సైడ్లు వెళ్ళిపోతే మనం చూస్తుంటాం ఇక్కడ వాళ్ళు దేహానికి మొత్తము అవన్నీ కుచ్చుకుంటారు ఇక్కడ, లేకపోతే ఈ యొక్క త్రిశూలాన్ని ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర తీస్తారు ఇట్లా, ఇవన్నీ కూడా చేసుకుంటూ చెల్లిపోతుంటారు అనమాట. అంటే ఇక్కడ అది వచ్చేసి చాలా ఘోరమైన ఆరాధన. అది భగవంతుడు ఎక్కడ కూడా చెప్పలేదు ఇక్కడ ఈ విధంగా పూజించండి అని చెప్పేసి ఏ విధంగా చెప్పబడలేదు అనమాట ఇక్కడ. ఇవన్నీ ఏంటి వీళ్ళు కల్పించుకొని మధ్యలో ఆ విధంగా భక్తి చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అనమాట ఇక్కడ. అలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇలాంటి జన్మలు తీసుకుంటూ వెళ్ళిపోతారని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు ఇక్కడ. కాబట్టి మన గుణాలని పెంపొందించుకొని మనము సత్వగుణానికి వెళ్ళిపోవాలి అని చెప్పేసి
ఈ శ్లోకంలో మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు ఇక్కడ. కాబట్టి ఆ గుణాలలో ఉన్నవాళ్ళు, సత్వగుణంలో ఉన్నవాళ్ళు దేవతలను పూజిస్తారు, రజోగుణంలో ఉన్నవారు రాక్షసులని, తమో గుణంలో ఉన్నవారు భూత ప్రేతాలను పూజిస్తారని చెప్పేసి ఈ శ్లోకంలో మనకి చెప్పడం జరిగింది ఇక్కడ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. ఇది భారతదేశంలో చెప్పబడింది ప్రభు. మీ దగ్గర ఎలా ఉంటుంది ప్రభు? ఆడ ఏమన్నా ఐడియా? ఇక్కడ ఏముండవండి, ఇక్కడ భూత అవేముండవు ప్రేతాలు అసలు. భూత ప్రేతాలు ఇవన్నీ ఏముండవు. థర్డ్ వన్. అచ్చా. Yes. అవన్నీ ఏముండవు ఇక్కడ. చర్చికి వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ మంది. ఇక్కడ ఎన్నో చర్చిలు ఉంటాయి. చర్చిలు ఎలా ఉంటాయంటే మనకి ఒక షాపులు ఎలా ఉంటాయో అలా ఉంటాయి చర్చెస్ ఇక్కడ. కానీ ఆ చర్చిలకు వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ మంది. అది వెళ్ళే వాళ్ళు కూడా ఏదంటే ఓల్డ్ జనరేషన్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు వెళ్తున్నారు, లేకపోతే కొద్దిగా భక్తి ఉన్న వాళ్ళు, ఇప్పుడు అంటే ఇంకా క్రిస్టియానిటీ నమ్మకం ఉన్న వాళ్ళు వెళ్తారు ఇక్కడ. మోస్ట్లీ ఏంటంటే చాలా వరకు చర్చిలు ఖాళీగా ఉండిపోతాయి ఇక్కడ. అసలు ఆ భక్తి అనే కాన్సెప్ట్ అనేది చాలా తక్కువ ఇక్కడ. అదే మనకు గుళ్ళు ఎక్కువగా ఉన్నట్టుగానే అక్కడ అలా. చర్చిలు ఎక్కువ ఉంటాయి ఇక్కడ. ఎస్, అవి కూడా పెద్ద పెద్ద చర్చిలు, అవి కూడా చెప్పాలంటే ఇక్కడ డబ్బులు ఉన్నాయి కాబట్టి వాటిని మెయింటైన్ చేసుకుంటూ అలానే ముందుకు తీసుకెళ్ళిపోతుంటారు వాళ్ళు ఇక్కడ. చాలా వరకు ఇస్కాన్ స్టార్టింగ్లో అప్పుడు ఎస్టాబ్లిష్ చేసినప్పుడు, అప్పుడు ఎస్టాబ్లిష్ అయిన టెంపుల్స్ అన్ని కూడా ఏంటంటే చర్చెస్ని కొనుగోలు చేసుకొని అందులో ఇస్కాన్ మందిరాలు పెట్టారనమాట. ఎందుకు? ఆ చర్చిలకు ఎవరు పోట్లేరు కాబట్టి. చర్చిలు ఖాళీగా ఉన్నాయి అక్కడ, వాళ్ళు అమ్మేస్తున్నారు అనమాట. ఎలాగూ ఖాళీగా ఉన్నాయి కదా, ఎంతో కొంతకు తీసుకోండి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అప్పుడు ప్రభుపాదుల వారు ఎలాగో అవసరం కదా అని చెప్పి తీసుకొని వాటిని దేవాలయాలుగా మార్చుకొని ఆ విధంగా వర్షిప్ చేస్తున్నారు ఇక్కడ. చాలా టెంపుల్స్ ఉన్నాయి అట్లా అమెరికాలో, చర్చెస్ని టెంపుల్స్ లాగా మార్చి ఇక్కడ ఆరాధన చేసేవి. అదే ప్రభు, మాకు యాక్చువల్గా చిన్నప్పటి నుంచి ఇప్పటికి చాలా జనరేషన్ మారినాయి కాబట్టి ఇప్పుడు అవి అంతగా అంటే ఏమంటాము, భూత ప్రేతాలు నమ్మే వాళ్ళు తగ్గిపోయింది. ఈవెన్ ఒకప్పుడు చాలా వరకు పిల్లల్ని క్రిస్టియానిటీ స్కూల్స్ లో జాయిన్ చేయించేవాళ్ళు ఒకప్పుడు అందరూ కూడా. 100% రైట్ ప్రభు. అది 1983, 1970 ఎస్, అప్పుడు ప్రతి ఊరికి వచ్చేసి వాళ్ళు పెట్టేశారు ఒకటి చర్చి కట్టేవాళ్ళు. ఆ తర్వాత ఊర్లో ఈవెన్ మనీ కూడా డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు. వాళ్ళు ఒక స్కూల్ పెట్టేవాడు, ఎస్టాబ్లిష్ చేసేవాళ్ళు వాళ్ళు. సో అందులో కన్వర్ట్ అయిపోయిన వాళ్ళు కూడా చూసాను. ఆఫ్ కోర్స్ చాలా మంది ఇప్పుడు ఊర్లలో క్రిస్టియన్స్ ఎవరు ఉంటారండి? క్రిస్టియన్స్ కాన్సెప్టే లేదు అసలుకి. బట్ అయినా సరే చర్చి చూస్తున్నాం, కొంతమంది క్రిస్టియన్స్ ఉంటారు ఇక్కడ. అంటే అండి ఇక్కడ వీళ్ళు ధనాన్ని ఇచ్చేసి వాళ్ళని లోబర్చుకొని ఆ విధంగా చేపేయడం అనమాట ఇక్కడ. ఎస్పెషల్లీ మన తెలంగాణలో తక్కువగా ఉంటుంది కానీ ఇంపాక్ట్ ఆంధ్రలో చాలా ఎక్కువగా ఇది. చాలా వరకు మారిపోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎస్పెషల్లీ మీరు ఎప్పుడైనా సరే హైదరాబాద్ నుంచి గుంటూరు ట్రైన్లో వెళ్ళారనుకోండి, చాలా మందిని చూస్తారు మీరు. ఇప్పుడు ఐఎమ్ టాకింగ్ అబౌట్ అరౌండ్ 40 to 40 years బ్యాక్. అప్పట్లో ఇవన్నీ రావడం వల్ల ఏమైపోయింది, జనాలు ఇదేదో బాగుందని చెప్పేసి జాయిన్ అయిపోయారు. దాంట్లో డబ్బులు వచ్చాయి వాళ్ళకి, డబ్బులు వచ్చాయి. ఇంకోటి కొన్ని ఫెసిలిటీస్ కూడా ఇచ్చారు ప్రభు. అది లైక్ స్కూల్ ఉంది, తర్వాత వాటర్ ఫెసిలిటీ ఉంది, ఏదో అలాంటివి పెట్టేవాళ్ళు వాళ్ళు. డబ్బులు ఉన్నాయి కాబట్టి ఏమని చేస్తాడు వాడు? ఇప్పుడు డబ్బులు ఉన్నప్పుడు వాడు ఏమని చేయగలుగుతాడు? డబ్బులు ఉన్నప్పుడు వాడు వాళ్ళ ఫండ్ వచ్చేది చేసేవాళ్ళు. ఎగ్జాక్ట్లీ. సో ఎస్, ఇవన్నీ ఏంటంటే వాళ్ళ నమ్మకాన్ని బట్టేసి వాళ్ళు ఆ విధంగా మారిపోతారు. ఒక మతం నుంచి ఇంకో మతంకి, ఇంకో మతం నుంచి ఇంకో మతం నుంచి, ఎక్కడ దాకా అంటే వాళ్ళ కోరికలు నెరవేరేంత వరకు, వాళ్ళు సాటిస్ఫై అయ్యేంత వరకు అలా మారుతూనే వెళ్ళిపోతుంటారు ఇక్కడ. వీళ్ళు భక్తి ఉండదు అక్కడ. భౌతికమైన భక్తి, భౌతికమైన కోరికలు నెరవేర్చుకునేంత వరకు. ఎస్, హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ అండి. థ్యాంక్ యూ. హరే హరే కృష్ణ కృష్ణ. ప్రభు. మాతాజీ చెప్పండి, నిర్మల మాతాజీ. చెప్పండి మాత. లేదు ప్రభు, మాట్లాడండి. మాట్లాడండి మాత, మీరు చెప్పండి, మీ మనసులోని భావాలు చెప్పండి. ఎంత మతం మారినా ప్రభు, వాళ్ళ పేర్లు గాని వాళ్ళ ఇది గాని అవి మారట్లేదు ప్రభు.
ఊరికే ఏదో డబ్బు కోసమో ఏ దానికోసమో మారిపోతున్నారు కానీ మీరు అన్నట్టు ఇప్పుడు గుంటూరు అటు సైడ్ పోయేటప్పుడు చూడండి, ఊరు దాటి చివరికి వెళ్ళేటప్పుడు అన్ని ఈ స్టార్లు కనపడుతుంటాయి. అక్కడ క్రిస్టియన్ ఉన్నారు అని బాగా తెలుస్తుంది. ఎస్ అండి, కరెక్ట్. ఏపీలో ఎక్కువనే ఉంది ప్రభు. యా. సరే అండి, మళ్ళీ రేపు కలుసుకుందాం మళ్ళీ. నానా రకాల దేవుళ్ళని పూజిస్తున్నారు, నానా రకాల కన్వర్ట్ కావటం, ఇదంతా శబ్దాత్రేయ విభాగం వల్ల కానీ కరెక్ట్ గా అర్థం చేసుకోగలిగితే, ప్రతి ఒక్కళ్ళు కూడా అర్థం చేసుకుంటే ఈ ప్రకృతి యొక్క త్రిగుణాల నుంచి త్రిగుణాలను ప్రతి ఒక్కళ్ళు ఉంటాయి, వాటిని శుద్ధి చేసుకోగలిగి సత్వగుణంలోకి వచ్చి సత్వగుణంలో కూడా ఇంకా శుద్ధి చేసుకోగలిగితే భగవంతుని అర్థం చేసుకుంటారు ప్రభు. వాళ్ళే ఈ ఈ కృష్ణ చైతన్యంలోకి రాగలుగుతారు. కృష్ణ చైతన్యంలో నుంచి ఇంకా వాళ్ళు ఏం చెప్పినా కూడా ఎక్కడికి వెళ్ళలేరు. ఎన్ని రజగుణం తమో గుణంలో ఉన్న వాళ్ళు దాని సంబంధిత ఆలోచనలు, వాళ్ళ సంబంధిత ముచ్చట్లు ఇవన్నీ వాళ్ళు చెప్పినా కూడా వీళ్ళు వినలేరు. వీళ్ళు వినాలన్నా కూడా వినలేరు, జస్ట్ మాట్లాడతారు, వచ్చేస్తుంటారు. సో అందుకనే మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి మనం సత్వగుణంలోకి వెళ్ళిపోయి మనం చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది అంతే. హరే కృష్ణ. ఇష్టవంతులుగా భావిస్తున్నాం ప్రభు. ఎస్ ప్రభు, 100% కరెక్ట్. మనం అసలైన మార్గంలోకి రాగలిగినందుకు మీకు ధన్యవాదాలు ప్రభు. అంటే ప్రభుపాదుల వారికి ధన్యవాదాలతో పాటు మీకు కూడా ధన్యవాదాలు. అది చెప్పేవాళ్ళు కూడా ఉండాలిగా ప్రభు. ప్రభుపాదుల వారిని మేము చూడలేదు, చూసాము, బహుశా చూసి ఉండొచ్చు. 77 లో ఉన్నాడు, కానీ చూసినట్టు నేను మిమ్మల్ని అడిగాను ఒకసారి, ప్రభుపాదులు అక్కడ కూర్చొని ఉంటే కొలంబస్ టెంపుల్, నేను ప్రభుపాదులే కూర్చున్నాడు అనుకున్నాను. నేను తర్వాత అడిగిన తర్వాత అప్పుడు నాకు అర్థమైంది. ఇస్కాన్ టెంపుల్స్ లో అంతా అలాగే ప్రభుజీ అట్లాగే కనపడతారు. అవునండి, కరెక్ట్. ఓకే, థ్యాంక్ యూ అండి జాయిన్ అయినందుకు. మళ్ళీ రేపు కలుసుకుందాము. రేపు మళ్ళీ ఒక 5వ శ్లోకం నుంచి కంటిన్యూ చేద్దాం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే. శిల ప్రభుపాద అనంత కోటి వైష్ణవ భక్త బృందకి జై. గురు పరంపరకు జై. జగద్గురు ప్రభుపాదులకి జై. హరినామ సంకీర్తనకు జై. హరి ఓం తస్సత్. హరి ఓం తస్సత్. హరి ఓం తస్సత్. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ శ్రీ శరణాల విందాలకు అర్పణమస్తు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ అండి. హరే కృష్ణ. బాగా చెప్పేది ఇవాళ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ అండి. హరే కృష్ణ మాతాజీ. అర్థం కాని పరిస్థితిలో ఉంది ప్రభుజీ దేవుళ్ళ గురించి. అదే చెప్తున్నా కదా, ఇది చాలా వరకు మనం ఎప్పటి నుంచి తీసుకుంటూ వచ్చినాం కాబట్టి ఇప్పుడు ఏమైపోయిందంటే ఒక మార్కెట్ అనమాట. మనం మార్కెట్లో మీద కూరగాయలు కొనుక్కొచ్చినట్టు దేవుళ్ళ దగ్గర తెచ్చేసుకున్నాం మనం ఇంట్లోకి మనం. సో ఇంకో విధంగా చెప్పాలంటే చేతి కంటినటువంటి మనిలా అనుకోండి, ఒకసారి తోమితే పోదు కదా, అలాగే మనం ఇక వెళ్తూ ఉండాలి. ఎగ్జాక్ట్లీ గుణాలని మార్చుకుంటూ పోతూ శ్రద్ధని పెంచుకుంటూ పోవాలనేది ఈ రోజు సారాంశం. బాగుంది. మనల్ని పెంచిన వాళ్ళు అలా పెంచారు మనల్ని. పర్వాలేదు ప్రభు, మీ ద్వారా మేము కొంతలో మార్పు వచ్చింది మాకు. ఎస్, ఆఫ్ కోర్స్, తప్పకుండా మాతాజీ. ఎస్, చూస్తున్నాం కదా చాలా మంది చాలా మారిపోయారు చాలా వరకు కూడా. మీరు అన్నట్టు ఆ ప్రభుజీ అన్నట్టు వేరే వాళ్ళ స్పీచెస్ మేము వినలేకపోతున్నాం. ఇంతకుముందు వినేవాళ్ళం కానీ ఇప్పుడు ఇది ఇందులో ఈ మీవి కానీ ప్రణవానంద ప్రభుజీవి కానీ అవి విన్న తర్వాత వేరే వాళ్ళవి మాత్రం మేము వినలేకపోతున్నాం. అది మాత్రం చెప్పే కదా, రుచి అనేది మనకి పెరిగిపోయింది అనమాట. ఇప్పుడు అన్నిటికన్నా ఉత్తమమైన రుచి దొరికింది మనకి. హయ్యర్ టేస్ట్ వచ్చినప్పుడు మనకి మిగతా అన్ని కూడా
తుచ్చం అనమాట, పట్టించుకోమన్నమాట అన్నింటిని కూడా. ఎస్, అది కంటిన్యూ చేయాలి మనం అంతే. ఇక్కడ ఏంటంటే బ్రో, మాకు ఏదైనా డౌట్ వచ్చినా కూడా ఇమీడియట్ క్లారిఫికేషన్ తీసుకోవడానికి మాకు మీరున్నారు. ఎస్, తర్వాత అది ఉంది. వేరే ఇప్పుడు యూట్యూబ్ లో వచ్చేటటువంటి విన్నాం అనుకోండి, ఒక చెవి నుంచి వింటున్నాము, ఇంకో చెవి నుంచి వెళ్ళిపోతున్నాయి అవి. ఎందుకంటే తర్వాత నెక్స్ట్ రోజు లేకపోతే నెక్స్ట్ అవర్ లో వేరే వింటాం కదా. సో అవును. మొదటి విన్నటువంటిది కొంత గుర్తుంటుంది, కొంత గుర్తుండకపోవచ్చు. అట్లా ఉమ్, ఇక్కడ ఏంటంటే రిపీటెడ్లీ మళ్ళీ మీరు చెప్పడం వల్ల దానికి యా, మాకు కూడా జ్ఞానం పెంపొందుతుంది. అదే అన్నమాట, అది ఇంపార్టెంట్. నమ్మకం కూడా పెరుగుతుంది. ఎస్, అది ఎప్పుడైతే జ్ఞానాన్ని తీసుకుంటామో అప్పుడు మనం విశ్వాసాన్ని కూడా పెంపొందించుకుంటాము. అదే అన్నమాట. ఎస్, హరే కృష్ణ ప్రభు. ఎంత వెళ్ళినా కూడా ప్రవర్తనలో మార్పు రాదు కదా ప్రభు. ఒకవేళ వెళ్తారు కానీ ఎక్కడ అంటున్నారు? కొంత వస్తుంది ప్రభు. క్రిస్టియన్ మతం తీసుకొని హిందువులు అట్లా వెళ్తున్నారు కదా, వెళ్ళినా కూడా వాళ్ళ ప్రవర్తనలో మార్పు అంత తొందరగా రాదు కదా ప్రభు. ఏదో డబ్బుల కోసం వెళ్ళటమే మార్పు కానీ మార్పు కోసం పోవట్లేరు అక్కడికి వాళ్ళు. ఎస్, మార్పు రావాలంటే అతని లోపల వాళ్ళు చెప్పేటటువంటి ఎవరైతే దాని ఏమంటారు ప్రామాణిక గురువు, ఆ స్పీకర్ ఎవరైతే ఉన్నారో ఆ విధంగా మోటివేట్ చేయగలిగితే వాళ్ళని వాళ్ళ లోపల కొంచెం కొంచెం వచ్చేసి అదే అన్నమాట. కానీ పోయేదంతా మనం ఎలా ఉంది, ఓన్లీ భౌతికంగా లాభపడడానికి మాత్రమే వెళ్తున్నాం. ఎందుకంటే నేను చూసా కాబట్టి. మా అప్పట్లో మా 40 years బ్యాక్ చిన్న ఊరు అది. ఆ ఊరికి కూడా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసేసి వచ్చేసారు. భారీ ఎత్తున కొనేసి చర్చి కట్టేసి నీళ్ళ ఫెసిలిటీ ఇచ్చి డబ్బులు ఇచ్చి స్కూల్ పెట్టి సో మెనీ. ఎస్, నౌ ఇట్ హాస్ వానిష్డ్ సార్ టుడే. పోయింది ఇప్పుడు, అదంతా పోయింది. అది పోయింది. అది ఆ జ్ఞానం అనేది వస్తుంది ఇప్పుడు మనకి, అందరిలో కూడా ఆ చైతన్యం అనేది వచ్చింది అనమాట. సో అది చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ లాస్ట్ ఒక 5 years నుంచి ఆ జ్ఞానం అనేది తెలిసింది అనమాట చాలా మందికి. గవర్నమెంట్ కూడా ఆ విధంగా చేస్తుంది కాబట్టి ఏమైపోయిందంటే, ఓ ఇది మనం పాటించకూడదు, ఇది తీసుకోకూడదు అని చెప్పేసి అర్థమైపోయింది అనమాట చాలా మందికి. సో ఎస్, మార్పు వచ్చింది జనాలలో. కాకపోతే అది సత్వగుణానికి వచ్చిన మార్పు కాదు. చేస్తున్నారు కానీ వాళ్ళు ఏదైతే చేస్తున్నారో అది కొంచెం మారకుండా చేస్తున్నారు అనమాట, అంతే. పేర్లు మార్చుకోవాలి కదా ప్రభు. లక్ష్మి, సరస్వతి ఇవే ఉంటున్నాయి, అందులోకి వెళ్ళినా సరే ఈ పేర్లే ఉన్నాయి. మరి వైష్ణవి అని ఎదురింట్లో వర్క్ చేస్తుంటది ఆ అమ్మాయి పేరు ఎస్ అండి, కరెక్ట్. మరి మతం తీసుకుందంట లక్ష్మి పేరు. వాళ్ళు పెళ్లిళ్ళు చేసినా కూడా హిందూ సంప్రదాయాల్లోనే చేస్తుంటారు ప్రభుజీ, నేను చూస్తాను. ఎస్, డబ్బుల కోసం అంతే. అవునండి. వెరీ కృష్ణ.